దేవుని మనస్సు. ఈ రెండవ రోజు సభలో దేవుడి గురించిన అద్భుతమైన జ్ఞానపు సంగతులు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. దేవుని పిల్లలారా, నిన్నటి దినాల్లో మీకు ఒక చిన్న క్లారిటీ వచ్చింది. మనస్సు మనిషికి ఉంది కనుక మనిషిలో దయ, జాలి, కోపము, దీర్ఘశాంతము, మనిషి మనసులో ఇవి ఎలాగైతే ఉన్నాయో దేవుడికి కూడా ప్రేమ, జాలి, దయ, కరుణ, కోపం, ఆవేశం ఇవన్నీ దేవుడికి కూడా ఉన్నాయి. కారణం, దేవునికి కూడా మనసు ఉంది. దేవునికి ఉన్నవే మనిషికి ఉంటాయి. కారణం, దేవుడు గర్భాన పుట్టాడు గనుక, దేవుడు కన్నాడు గనుక, తల్లి గర్భంలో దేహాన్ని నిర్మించాడు గనుక, అందులో తన స్వరూపమైన ఆత్మను పెట్టాడు గనుక దైవ లక్షణాలు అన్నీ దైవ కుమారులైన దేవుని పిల్లలైన మనుషులకు ఉంటాయి అని నిన్నటి దినాన్ని మీరు నేర్చుకున్నారు. దేవుని మనస్సుంది, ఆయన మనస్సు గురించి ఆలోచించండి అని పౌలు గారు చెప్పిన మాటతో నేను నిన్న ముగించాను. పౌలు గారు చెప్పిన మాట ఆలోచింపజేశాను. ప్రభు మనస్సు ఎరిగినవాడు ఎవడు? ప్రభువుకి మనస్సుంది అని బైబిల్లో రాయబడిన మాట మీరు చూశారు. దేవుని పిల్లలారా, ఈరోజు కూడా ఒక మాట చూద్దాం. దేవుడికి మనసా? చాలామందికి ఈరోజు నూతనంగా వచ్చిన వారు ఉంటారు. వారి కొరకు బైబిల్లో మరొక రెఫరెన్స్ చూపిస్తాను. అక్కడేమంటున్నాడు దేవుడు ఒకసారి మనం చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఒకసారి 4వ వచనం 5వ వచనం చూద్దాం. ఒకసారి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం ఒకసారి జాగ్రత్తగా చూడండి. మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక, మీలో ప్రతివాడు తమ సొంత కార్యములు మాత్రమే కాక, సొంత కార్యాలు. పొద్దున్న లేవంగానే పొలానికి వెళ్ళిపోతున్నావు, ఉద్యోగానికి వెళ్ళిపోతావు, వ్యాపారానికి వెళ్ళిపోతావు, చదువుకునే వాళ్ళు చదువుకి వెళ్ళిపోతున్నారు, కాలేజీ వాళ్ళు కాలేజీకి వెళ్ళిపోతారు, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు. ఎవరు ఉద్యోగానికి, ఎవరు పనికి, ఎవరు పొలానికి వాళ్ళు వెళ్ళిపోవటం అనేది అది ఏ పని చెప్పండి? అది మీ సొంత పని. అది బైబిల్ చాలా జాగ్రత్తగా వినాలి. మీ సొంత పని అది, అంతేనా? ఎవరి సొంత పనుల మీద వాళ్ళు ఉంటున్నారు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు 4వ వచనంలో, మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. ఇతరుల కార్యాలు, పక్కవాడి గురించి కూడా పట్టించుకోండి. నువ్వు ప్రభువుని నమ్మేవు కదా, నువ్వు ప్రభువులో నిలబడ్డావు కదా, బాప్తిజం తీసుకున్నావు కదా, పరిశుద్ధుడు అయ్యావు కదా. నీ గ్రామంలో నీకు తెలిసిన వాళ్ళల్లో ఎంతమంది అందులోనికి రాలేదు? ఆ కార్యంలోకి, దేవుడి కార్యంలోనికి, దేవుడి పరిశుద్ధతలోనికి, దేవుడి సంఘంలోనికి. ఎవరో పని చేయటం వలన నీకు రక్షణ వచ్చింది, ఎవరో ప్రకటించటం వలన నీకు రక్షణ వచ్చింది. నువ్వు ప్రకటించాలి కదా. ఇతరులను రక్షించే కార్యాలు నీలో ఉండాలి కదా. ఇతరుల గురించి ఏ కార్యాలు పెట్టుకుంటున్నావు? ఇతరుల కార్యాలు ఏం చూస్తున్నావు? ఇతరుల గురించి నువ్వేం పట్టించుకుంటున్నావు? ఒక మాట అడుగుతానండి. మనిషి ఈరోజు స్వార్థపరుడు. తాను, తన పిల్లలు, తన కుటుంబం, ఇంకా కాస్త ముందుకు ఆలోచించాడంటే తన అన్నదమ్ములు, తన అక్కజెల్లెలు, దట్స్ ఇట్ అండి, అంతే. మేము, నా బంధువులైనా, నా కుటుంబం బాగుంటే చాలు, ఆనందంగా ఉంటే చాలు, క్షేమంగా ఉంటే చాలు అన్న ప్రపంచం ఇది, అనుకునే ప్రపంచం ఇది. జాగ్రత్తగా వినాలి. ఈరోజు దేవుడు మనసు కాస్త లోతుల్లోనికి మిమ్మల్ని తీసుకెళ్తారండి. దేవుడు పిల్లలు ఎలా ఉండాలో బైబిల్ పట్టుకున్న మనకు బైబిల్లో ఉన్న వాక్యపు లోతులలోనికి వెళితేనే తప్ప దేవుడు మనసు అనేది మనకు దొరకదు. మీరు తొలి ప్రసంగంలో విన్నారు, దేవుడు ఈరోజు భూమి మీద ఆరిన నేల మీద మనుషులు మాట్లాడుతున్న ప్రతి భాషలోనికి దేవుడు బైబిల్ని పంపించాడు. బైబిల్ అనేది ఏదో అమెరికాలో పుస్తకమో, ఆఫ్రికాలో పుస్తకమో అని తెలియనోళ్ళు ఏదో మాట్లాడతారులేండి, తెలియక మాట్లాడతారు పాపం. కానీ బైబిల్ అనేది అమెరికా వాళ్ళ పుస్తకం అయితే ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది. పాకిస్తాన్ వాళ్ళు మాట్లాడుకునే ఉర్దూలో, ఏమండి హిందీలో, మరాఠీ వాళ్ళు మాట్లాడుకునే మరాఠాలో, కన్నడ వాళ్ళు మాట్లాడుకునే కన్నడలో, తమిళ్ మాట్లాడుకునే తమిళ్లో, అన్ని భాషలలోనికి బైబిల్ ఎందుకు వెళ్ళిందంటే భూమి మీద ఆరిన నేల మీద ఉన్న ప్రతి దేశము, ఆ దేశంలో ఉన్న ప్రతి మానవుడు తన కుమారుడు కనుక
దేవుడు అన్ని భాషలలోనికి బైబిల్ను పంపించాడు. ప్రతి భాషలో ఉన్నవాడు కూడా బైబిల్ చదవాలి. కారణం ఏంటో తెలుసా? కన్న తండ్రిగా తన మనసేంటో వాక్యము ద్వారా మాత్రమే పిల్లలకు అర్థమవుతుంది అన్న ఉద్దేశంతో బైబిలును దేవుడు అన్ని భాషలలోనికి పంపించాడు. పోనీ మీకు అర్థమవుతుంది. ఒక మాట చెప్తాను మీకు. బైబిల్ చదువుతున్నప్పుడు మీరు ఎలా ఆలోచించాలో చెప్తాను నేను. ఏమంటే మీ కొడుకు కానీ మీ కుమార్తె కానీ ఎక్కడైనా దూర ప్రాంతంలో ఉద్యోగానికో పనికో వెళ్ళిపోయింది అనుకోండి, ఆ కుమార్తెతో కానీ ఆ కొడుకుతో కానీ మీరు ఎలా మాట్లాడతారు? ఎలా మాట్లాడతారు? ఇప్పుడంటే సెల్ ఫోన్స్ వచ్చినాయి కాబట్టి మార్నింగ్ లేవగానే నాన్న ఎలా ఉన్నావురా, అమ్మ ఎలా ఉన్నావురా అని ఫోన్ మాట్లాడుకుంటారు. కాస్త వెనక్కి వెళ్దాం. ఇప్పుడున్న వాట్సాప్, వీడియో కాల్, ఈ స్మార్ట్ ఫోన్స్ ఇవేవి లేని కాలంలో, అసలు ఫోన్ అనేది లేని కాలంలోనికి వెళ్ళిపోదాం. అప్పుడు దూరాన్ని ఉన్న కొడుకుతో కానీ కూతురుతో కానీ మనుషులు ఎలా మాట్లాడేవారు? పెద్దలకు తెలుసు. ఎలా మాట్లాడేవారు చెప్పండి? ఉత్తరం రాసేవారు. గుర్తుందా? పోస్ట్ కార్డు పావలాకు వచ్చేది. పావలా కార్డు ఎంతమంది గుర్తుంది చెప్పండి? పావలా. ఆ తర్వాత ఇంకా కాస్త మ్యాటర్ ఎక్కువ ఉంది, కొడుకుతో ఎక్కువ మాట్లాడాలనుకోండి, ఇన్లాండ్ లెటర్ అనేవారు. 2 ఫోల్డ్లు వచ్చేది. అది విషయం ఎక్కువ ఉంటే అది, విషయం తక్కువ ఉంటే చిన్నది. ఆ పోస్ట్ కార్డు నిండా రాయడానికి ఉంటుందంటే ఒక పక్క ప్లెయిన్గా ఉంటుంది, రెండో పక్క సగమే ఉంటుంది. ఆ రెండో పక్క ఇటు పక్క సగం అడ్రస్ రాయాలి. మళ్ళీ కొడుకు ఎక్కడ ఉంటున్నట్టు అక్కడ అడ్రస్ రాయాలి. వెరీ గుడ్. నేను మాట్లాడుతాను ఇప్పుడు. ఎక్కడో ఉన్న కొడుకుతో మాట్లాడడానికి ఇక్కడున్న నువ్వు ఏమని రాస్తున్నావు? ఏమని రాస్తావు? కొడుక నువ్వు బాగున్నావా? నేను బాగున్నాను. నెక్స్ట్ ఏం అడుగుతావు చెప్పండి? సరిగా తింటున్నావా? నీ ఆరోగ్యం ఎలా ఉందిరా? ఉద్యోగం చేస్తున్నావా? ఎప్పుడొస్తావరా కొడుక? నీ మీద బెంగయిందిరా, ఒకసారి వచ్చి వెళ్ళిపోనాయన, నీ రాక్ కోసం ఎదురు చూస్తున్నాను రా. నాకు ఈ మధ్యకాలంలో కాలు ఇరిగిపోయి చాలా ఇబ్బంది పడ్డాను కొడుక. ఎందుకంటే ఈ కాలు ఇరిగిపోయిన సంగతి అక్కడ తెలీదు అప్పట్లో. ఇప్పుడులాగా ఏమైనా టక్కమని వాట్సాప్ ఫోటోలు. అప్పుడు అసలు ఎవడేమైపోతున్నాడో కమ్యూనికేషన్ లేని ప్రపంచం అండి ఒకప్పుడు. ఏ సమాచారం వెళ్ళాలన్నా దేని ద్వారా వెళ్ళాలి? ఉత్తరమే. టెలిగ్రామ్ అని ఉండేది. అప్పుడు ఎవరో చదువుకున్న వాళ్ళు తప్ప సామాన్యులకు అందుబాటులో లేదు అది. ఉత్తరమే. నాకు ఈ మధ్యకాలంలో యాక్సిడెంట్ అయిందిరా, కాళ్ళు ఇరిగిపోయిందిరా, చాలా బాధపడ్డాను రా, నువ్వు గుర్తొచ్చేసావు కొడుక, ఒక్కసారి నన్ను వచ్చి చూసిపోరా, నిన్ను చూసేంత వరకు నా మనసులో ఉండదురా, నాకు చాలా దిగులుగా ఉందరా, ఈ నొప్పి ఈ బాధ అన్ని పోవాలంటే ఒక్కసారి రా కొడుక అంటది తల్లి. రాసేసింది. ఇట్లు మీ అమ్మ ఏం పేరు రాసింది, ఉత్తరం వేసేసింది డబ్బాలో. ఈ ఉత్తరం అతనికి చేరడానికి ఎంతకాలం పడుతుంది? వారం రోజులు పట్టింది అనుకోండి. వారం రోజుల తర్వాత కొడుకు దగ్గరికి ఉత్తరం వెళ్ళింది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఉత్తరం రాగానే ఉత్తరం చదువుతున్నాడు కొడుకు. అమ్మ రాసిందని అర్థమైపోయింది. ఉత్తరం చదువుతున్నప్పుడు అక్షరాలు చూస్తాడా? అక్షరాలలో కొడుక నిన్ను చూడాలనుందరా అన్న మాటలు, ఆ అక్షరాల వెనకాల అమ్మ మనసు చూస్తాడా? బాగా ఆలోచించాలి మీరు. నా కాలు ఇరిగిపోయింది కొడుక అని చదవగానే, ఆ అక్షరాలు చదవగానే నువ్వు కళ్ళలోంచి ఏమొచ్చేస్తాయి? మా అమ్మ కాలు ఇరిగిపోయిందట. ఏమన్నా అక్షరాలు చూస్తే ఏడుపు ఎందుకు వచ్చింది నాకు చెప్పాలి. బాగా ఆలోచించాలి. వాడు చదువుతున్నది అక్షరాలు కదా, ఏడుపు ఎందుకు వస్తుంది? అక్షరాలు కాదవి, పదాలు కాదవి, మనసది. అమ్మ మనసది. నీ మీద బెంగ అయిపోయింది కొడుక అనగానే వాడి గుండె పగిలిపోద్దండి. మా అమ్మ నన్ను చాలా కష్టపడి పెంచి ఈ స్థితికి తెచ్చి నన్ను ఇక్కడికి పంపించిందండి. మా అమ్మ హాస్పిటల్లో పడిపోయిందట, మా అమ్మ కాలు ఇరిగిపోయిందట. ఏమండి, ఉత్తరం చూడగానే ఏడ్చేస్తాడు, ఉత్తరం చూడగానే అందరితోనూ బాధపడిపోతాడు. వెంటనే ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకుంటాడు. ఎవడు మిమ్మల్ని మాట్లాడుతున్నాను, బైబిల్ చదువుతున్నప్పుడు మీరు ఎప్పుడైనా పరలోకంలో ఉన్న కన్న తండ్రి మనసిది, ప్రతి అక్షరము కూడా ఆయన మనసే అని మీరు ఆలోచిస్తూ చదివితే, ఎవడ నిజంగా కొన్ని మాటలు బైబిల్లో చదువుతున్నప్పుడు అండి కళ్ళంప నీళ్లు తిరుగుతాయి. మీకు తిరుగుతాయి లేదో తెలియదండి. బైబిల్ నిజంగా పరలోకంలో ఉన్న నా కన్న తండ్రి నన్ను ప్రేమించి నేను మాట్లాడుకునే నా భాషలోనికి నా తండ్రి ఆవేదన అంతా రాశాడు ఇందులో అని ప్రేమతో, మీ నాన్న మనసని ఇష్టంతో బైబిల్ చదవండి. ఆ నల్లటి అక్షరాల వెనకాల పరలోకంలో ఉన్న కన్న తండ్రి మనస్సుందని ఆలోచిస్తూ చదవండి. బైబిల్ చాలా బాగా అర్థమవుతుందండి. కొడుక నీకోసం ఆహారం ఇచ్చాను రా అనగానే నాన్న ప్రేమ కడుపు నిండిపోతుందండి.
ఒరే నువ్వు తింటున్న ప్రతి ఆహారపు పదార్థమును పుట్టకమునిపై నేను చేశానురా అని బైబిల్లో చదువుతున్నప్పుడు, అబ్బా నాన్నకి నేనంటే ఎంత ఇష్టం అండి. మనసు. బైబిల్లో చదువుతున్న ప్రతి మాట పరలోకంలో ఉన్న కన్న తండ్రి మనస్సు. మళ్ళా చెప్తున్నాను, బైబిల్లో ప్రతి అక్షరం పరలోకంలో మీ కన్న తండ్రి మనస్సు. మర్చిపోవద్దు. అలా చదువు బైబిలు. కానీ మనం ఎలా చదువుతాం తెలిసిన బైబిల్ మనం ఎలా చదువుతాం? బైబిల్ మనం ఎలా చదువుతాం చెప్పండి. పోనీ బైబిల్ ఎలా చదువుతాం అర్థం కాదంటే, అందరి ఇంట్లోనూ క్యాలెండర్స్ ఉంటాయి కదండి. మన ఇంట్లో క్యాలెండర్స్ ఉంటాయి. ప్రతి క్రైస్తవ క్యాలెండర్లోనూ 1వ తారీఖున అంకె, 2వ తారీఖు, 3వ తారీఖు అంకెలు ఉంటాయి కదండి, డేట్స్. ఆ కింద ఏముంటుంది చెప్పండి? 1వ తారీఖు కింద ఏముంటుంది? వాక్యం ఉంటుంది. ఎందుకు వేసారు చెప్పండి? దైవజనులు అసలు 1వ తారీఖు అంకె కింద ఆ వాక్యం ఎందుకు వేస్తున్నారు చెప్పాలి నాకు. మీరు ఎప్పుడైనా ఆలోచించారు లేదో? ఎందుకు వేశారు? మా ఓడు చాలా భక్తుడు, ఎలాగో బైబిల్ చదివేంత తీరిక లేదు, కనీసం బయటికి వెళ్ళేటప్పుడు తారీఖు చూస్తాడు కదా, తారీఖు చూసినప్పుడు ఒక్క వచనమన్నా చదువుతాడేమో. మా వాడు చాలా భక్తుడు అని భాష గారికి తెలుసు. బైబిల్లో అన్ని చదివేంత తీరిక, బైబిల్ ధ్యానించేంత తీరిక, బైబిల్ ముందు 1 గంట ముందు కూర్చుని టీవీ, సెల్ ఫోన్ అన్ని పక్కనాడేసి బైబిల్ చదువుకుంటాను, దేవుడు నాకు అర్థమవ్వాలి, దేవుడు మనసు నాకు అర్థం అవ్వాలని ఈ భక్తి మనకి లేదని తెలిసి మన గురించి తయారు చేశారు అవి, మనకి కంఫర్టబుల్గా ఉండడానికి. ఇది మనకు టైం లేదు కదా. మనకెందుకు టైం లేదు? ఇందా మీరు చదువుకున్న మాట, అందరూ ఏ కార్యాల్లో ఉన్నారట? సొంత కార్యాలు, చదువు, ఉద్యోగం, వ్యాపారం, సంపాదన, ఏదో అక్కడ పెళ్ళి, ఇక్కడ ఏమైనా దినము, అక్కడేమో బర్త్డే, అక్కడేమో ఊరి మీద ఏదో కార్యక్రమం, అక్కడ ఫ్రెండ్స్ పిలుస్తున్నారు, ఇక్కడ పార్టీలు జరుగుతున్నాయి, అక్కడ ఏదో మరి రాజకీయ నాయకుడు వచ్చాడు, ఇక్కడేమో సినిమా యాక్టర్ వచ్చాడు. ఈ బిజీ తప్ప సొంత కార్యాలు తప్ప దైవ కార్యాలు లేవు మన జీవితంలో. బైబిల్ చదవడానికి ఓపికేది, బైబిల్ చదవడానికి టైం ఏది? ఇలా రోజుకొక మాట చదివితే దేవుడు ఏమర్థమవుతాడు చెప్పండి? దేవుడు ఏమర్థమవుతాడు? బైబిల్ ఎలా చదవాలో, బైబిలు చదివేటప్పుడు ఎంత జాగ్రత్త ఉండాలో ఈరోజు ఒక సందర్భాన్ని చూపిస్తాను. మీరు చాలా ఆశ్చర్యపోతారు. మీరు వెళ్దురు ముందుకెళ్ళేసరికి మీకు అది అర్థమవుతుంది. దేవుని పిల్లలారా, పరలోకంలో ఉన్న కన్న తండ్రి ఆయన మనసంతా 66 పుస్తకాలుగా రాశాడు. నువ్వు 1వ తారీఖున డేట్ కింద ఒక్క వచనం చదువుతున్నావు అనుకో, ఈ 66 పుస్తకాలు నువ్వు చనిపోయేలోపు చదవలేవు. అవన్నీ అవ్వవు. అలాగైతే దివారాత్రములో బైబిలును ధ్యానించువాడు ధన్యుడు. చదువుకుంటాం, ఎందుకు ధ్యానించు? ధన్యుడు అవ్వా? దేవుని కాపుదల, దేవుని ఆశీర్వాదం, దేవుని తోడు నీకు వద్దా? చదివినవాడు ధన్యుడు, ధ్యానించినవాడు ధన్యుడు అని బైబిల్లో ఉంది కదా. ఎందుకు బైబిల్ చదవం? ఎందుకు దేవుడు మనం అర్థం చేసుకోలేకపోతున్నాం ఈరోజు? దేవుని పిల్లలారా, క్రైస్తవ్యం అంటే ఏదో అలా వెళుతున్నాం వస్తున్నాం కాదు. బైబిల్ నేర్చుకోకుండా, బైబిల్లో ఉన్న సంగతులు నీకు తెలియకుండా, దేవుడు మనస్సు నీకు అర్థం చేసుకోకుండా భూమి మీద నేను భక్తుడినే అంటే భూమి మీద మనుషుల ముందు చలామణి అవుతుందేమో నీ భక్తి జీవితం. కానీ పరలోకంలో ఉన్న కన్న తండ్రి ముందు మాత్రం నీ భక్తి నిలువదు. మళ్ళా చెప్తున్నాను, నీ భక్తి నిలువదు. ఒక ఎంపీ పార్లమెంట్కి వెళ్ళాలి అన్నా, ఒక ఎమ్మెల్యే అసెంబ్లీకి వెళ్ళాలి అన్నా, అసెంబ్లీకి వెళ్ళాలనే లోపు ఒక ఎమ్మెల్యేకి ఎలాంటి రూల్స్ ఉంటాయో, ఎలాంటి విధులు ఉంటాయో ముందుగానే ట్రైనింగ్ ఇస్తారు, నేర్పిస్తారు. పార్లమెంట్లోకి ఎవరిని పడితే వాళ్ళు రానివ్వరు. ఎంపీ అయి ఉండాలి, అతనికి ఎంపీ విధులు తెలిసి ఉండాలి, సభలో ఎలా ప్రవర్తించాలో తెలిసి ఉండాలి, సభలో మర్యాదగా ఉండాలి, క్రమంగా ఉండాలి, అక్కడ కూర్చున్న స్పీకర్ని ఏమని సంబోధించాలి, ఏమని పిలవాలి, ఇవన్నీ నేర్చుకున్న తర్వాత సభలోకి పెడతాడు. నువ్వు పరలోకం వెళ్ళాలి అంటే భూమి మీద దేవుడు రాయించిన 66 పుస్తకాలు నీకు చదవడానికే టైం లేదు. అసలు పరలోకంలో ఉన్న కన్న తండ్రి ఏం రాయించాడా బైబిల్లో ఒకసారి చూద్దామని అసలు బైబిల్ నేర్చుకునే టైము లేదు నీకు. నీకెక్కడిస్తాడు పరలోకం? నిన్నెందుకు రాణిస్తాడు? నన్నెందుకు రాణిస్తాడు? మీరు చెప్పండి. ఇప్పుడు భక్తుల జీవితాలను పనంగా పెట్టి, భక్తుల జీవితాలు వాళ్ళ తలను నరికి, వాళ్ళ జీవితాలను నాశనం చేసి, వాళ్ళు నాశనం అయిపోతున్నా నా మాటలు చెబితే పిల్లలు బాగుపడతారని వాళ్ళ జీవితాలను పనంగా పెట్టి మీ బాగు కోసం బైబిల్ను రాయిస్తే, ఆ బైబిల్ చదివే మనసే నీకు లేదు. ఆ బైబిల్లో దేవుడు మనసు ఉంది, నాకు 66 పుస్తకాలలో ఉన్న జ్ఞానం అంతా నాకు తెలియాలి అని ఆసక్తే నీకు లేనప్పుడు అసలు మనకు పరలోకం ఇస్తాడా దేవుడు? నిజంగా చెప్తున్నానండి, అది మూఢభక్తి, అమాయకపు భక్తి. మళ్ళా చెప్తున్నాను, నువ్వు బైబిల్ను బాగా చదువుకోకుండా, బైబిల్లో ఉన్న వాక్యాలు నీ జీవితంలో గైకొనకుండా, ఆచరించకుండా పరలోకం వస్తుంది, నేను వెళతాను దేవుడి దగ్గరికి, దేవుడు నన్ను చేర్చుకుంటాడు అన్నది అమాయకత్వం. మళ్ళా చెప్తున్నాను, అమాయకత్వం అది.
ఎందుకంటే పరలోకం ఎక్కడుందని రాశాడు తెలుసండి బైబిల్లో? లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని మీరు పరిశోధించండి. నిత్య జీవం లేఖనాలలో ఉంది. ఆ బైబిల్ కొన్నావు, దానికి కవర్ వేయించావు, దానికి జిప్ పెడుతున్నావు తప్ప దాన్ని ఓపెన్ చేయవు, పరిశోధించవు. ఇంకెక్కడి నిత్య జీవం చూపించబడ్డారు బైబిల్లో? యోహాను సువార్త 5వ అధ్యాయం మీరు చూడండి 39. యోహాను సువార్త 5వ అధ్యాయం 39 చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 39. లేఖనముల యందు వాక్యమునందు బైబిలునందు లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. అక్కడ పుట్టినోట్లో ఒకటేసి కింద ఏముంటదంటే పరిశోధించుడి. నిత్య జీవం కావాలంటే లేఖనాలను పరిశోధించండి. దేవుని పేరట చెబుతున్న ఏది పడితే అది మీరు నమ్మకండి. చెబుతున్న ప్రతిదీ బైబిల్లో ఉంటుందో లేదో చూసుకోండి. పరలోకపు ప్రయాణం చాలా కష్టం. ఈ భూమి మీద జీవితం ఏముంది? తిండున్నా తిండి లేకపోయినా, బట్టున్నా బట్ట లేకపోయినా, ధనవంతుడా దరిద్రుడా, పొలం ఉన్నవాడా పొలం లేనివాడా, కూలివాడా పేదవాడా, కోట్లకు పడగలెత్తినవాడా, ఎవరికైనా ఇవ్వబడిన ఆయుష్కాలం 60-70 సంవత్సరాలే. కోటీశ్వరుడు కదా అని 300 సంవత్సరాలు ఏం బ్రతకడు. బాగా డిగ్రీలు చదివాడు కదా అని 200 సంవత్సరాలు ఏం బ్రతకడు. ఎవరిదైనా 60-70 ఏళ్లే. ఆ తర్వాత నిత్య జీవం, ఆ తర్వాత బ్రతుకు, ఆ తర్వాత పరలోకం, ఆ తర్వాత నరకం. నిత్యం ఉండిపోతాయి అవి. నరకానికి వెళ్ళినా నిత్యం ఉండాలి, పరలోకానికి వెళ్ళినా నిత్యం ఉండాలి. ఈ భూమి మీద ఈ విశ్వాన్ని అనుభవించిన నువ్వు ఈ విశ్వాన్ని కట్టిన పరలోకపు తండ్రి మనస్సును బైబిల్ ద్వారా నువ్వు గ్రహించకపోతే, ఏం చేస్తే నిన్ను పరలోకానికి రాణిస్తాడో, ఎలా బ్రతికితే నీకు పరలోకం నిత్యజీవం అనేది అనుగ్రహించబడుతుందో బైబిల్ ద్వారా నువ్వు తెలుసుకోలేనప్పుడు, లేఖనాలను బట్టి నిత్య జీవానికి ఉన్న మార్గాన్ని నువ్వు గ్రహించలేనప్పుడు మరణం తర్వాత జారిపోతావండి పరలోకానికి. ఎవరు చెప్పరు మీకు. రండి ప్రార్థన చేసుకుందాం, ఆశీర్వాదిస్తాడు, దేవుడు దీవిస్తాడు. ఇక్కడ వరకే చెప్పి ఆపేశారు మనల్ని. అప్డేట్ అవ్వండి. భూమి మీద మీరు చాలా విషయాలు అప్డేట్ అయ్యారు. భక్తి విషయంలో అప్డేట్ అవ్వండి, వాక్యం విషయంలో అప్డేట్ అవ్వండి. ఏంటి నెక్స్ట్ ఏంటి, నేను ఎలా ఉన్నాను, నా జీవితం ఏంటి, బైబిల్ నేను ఎంతవరకు చదివాను, పోనీ నీకు చదవటం రావటం లేదు, చదివినా మాకు అర్థం కావటం లేదు, నేర్పించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి బైబిల్ నేర్చుకో. భూమి మీద ఉన్న ఈ జీవితం కొరకు నువ్వు ఎన్ని నేర్చుకుంటున్నావో నీకు తెలియదు కాదు. ఎన్ని నేర్చుకోవడానికి ఎన్ని కష్టాలు పడుతున్నారో మీకు తెలియదు కాదు. పని నేర్చుకోవడానికి కష్టపడుతున్నారు, పిల్లలు చదువు నేర్చుకోవడానికి కష్టపడుతున్నారు, డిగ్రీ అయిపోయిన తర్వాత ఆ కోర్స్ అంటున్నారు, ఈ కోర్స్ అంటున్నారు. అసలు ఈరోజు చదువుకున్న పిల్లలండి ఉద్యోగాల కోసం ఎన్ని నేర్చుకుంటున్నారో మీకు తెలియదు కాదు. మరి పరలోకం కోసం ఏం నేర్చుకున్నారు? చనిపోయిన తర్వాత మీ దేవుడి దగ్గరికి చేరడానికి, నిత్య జీవం వెళ్ళాలంటే లేఖనాలను పరిశోధించాలి, నువ్వు నేర్చుకోవాలని చెప్పిన తర్వాత ఏదండి నేర్చుకునే ఆసక్తి ఏదండి ఈరోజు? ఏమంటే బైబిల్ నేర్చుకోవాలా? చాలా మందిలో డౌట్ ఉంటుంది. ఇది నేర్చుకోవటం ఎందుకు, మాకెందుకు పని? బైబిల్ ఎవరు నేర్చుకోవాలి? ఎవరు నేర్చుకోవాలనుకోండి? మీ మనసులో ఏమని చెప్పను నేను, మాకెందుకంటే బైబిల్ నేర్చుకోవడం, మా పాస్టర్ గారు వాక్యం చెప్తుంది ఆవిడ నేర్చుకుంటుంది, మా పాస్టర్ గారు వాక్యం చెప్తాడు ఆయన నేర్చుకుంటాడు. అయితే నేను ఒకటి అంటాను, పాస్టర్ గారు వాక్యం నేర్చుకుని ఆవిడ పరలోకం వెళ్ళిపోతుంది, నువ్వెక్కడికి వెళ్తావు? పాస్టర్ గారు వాక్యం నేర్చుకుని ఆయన పరలోకం వెళ్ళిపోతావు, నువ్వెక్కడికి వెళ్తావు? రావా? ఇక్కడే ఉండిపోతావా? పోనీ ఇక్కడే ఉండిపోతానన్నా చెయ్యొద్దండి. నేను ఈ మర్లవా గ్రామాన్ని విడిచిపెట్టి నన్ను ఎవడిక్కడి నుంచి తీసుకెళ్ళాడండి, నేను ఫిక్స్ ఇక్కడ అనవలు చెయ్యొద్దండి. చెయ్యొద్దండి. ఒక 60-70 సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను బతుకుంటూ వస్తాను. చేయెత్తిన వాళ్ళు ఉంటారు ఇక్కడ. మీ ఊర్లో మీ తాతలు మీ ముత్తాతలు అందరూ ఏమైపోయారు చెప్పండి? ఖాళీ. తర్వాత మనసుకు ఒప్పుకోవడానికి కష్టంగా ఉన్నా మనం కూడా ఖాళీ. మన దండకి ఫోటోవే. తర్వాత వాళ్ళ ఫోటోకి ఇప్పుడు దండేస్తున్నాం, మన ఫోటోకి మన కొడుకు దండేస్తాడు. ఇది కామన్. ఇది భయపడినా నువ్వేమీ నాకు రాదని నిబ్బరంగా ఉన్నా ఇది మాత్రం పచ్చి వాస్తవం. అవదా? వాళ్ళ ఫోటోకి దండపడిందంటే మన ఫోటోకి పడదా చెప్పండి? భయపడిపోవడం తప్ప ఇందులో ఏమీ లేదు. ఖచ్చితంగా పడుద్ది. దండ పడుద్ది అన్నది ఖచ్చితమైనప్పుడు మరణం తర్వాత నేను చేరాలంటే ఏం చేయాలని దేవుణ్ణి అడగాలి కదా. నా యొద్దకు మీరు వచ్చిందే పరలోకపు మార్గమైన వాక్యాన్ని నేర్చుకోవడానికి అన్నాడు ప్రభు మాట్లాడిన మాట చూపిస్తాను ఇప్పుడు నేను. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం చూడండి.
జాగ్రత్త చదవాలి ఈ వచనం, మీరు చాలాసార్లు చదువుంటారు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం అండి. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా. ఏమండి, జనులు ఏం చేస్తున్నారట? ప్రయాసపడి. భారాలండి బాబు, భారాలు. ఈరోజు మనుషులు మోస్తున్న భారాలు అంత ఇంత భారాలా? నెల వచ్చేసరికి 9,000 EMI అండి అంటున్నాడు ఒక ఆయన. ఏంటి ఆయన మీద ఉన్న భారం? బండెత్తుకున్నాడు. అంత పెద్ద EMI ఎందుకు ఎట్టుకున్నావయ్యా? ఏం చేయాలన్నయ్య, మరి ముందు ఆయన కారు కొనేసాడు, మా ఆవిడేమో కారు లేదని నన్ను చంపేస్తుంది, నా జీతం ఏమో 9,000. ఇప్పుడు EMI ఎంత కట్టాలి? 9,000. జీతం ఎంత? 9,000. ఇంకేం తింటారు ఇప్పుడు? తినడానికి ఇప్పుడు ఆడి దగ్గర అప్పు చేయటం, వీడిని కొట్టడం, వీడిని తిట్టడం, ఆయన మోసం చేయటం, నీకు ఎందుకు వేసేస్తాను గూగుల్ పే అని 4,000 వేయించుకోవటం, తర్వాత ఫోన్స్ ఇచ్చావు చేయటం. ఎందుకు ఈ అబద్ధాలు? ఎందుకు ఈ మోసాలు? ఎందుకు ఈ బ్రతుకు? ఎందుకు చెప్పండి? దురాశలకు పోయి కదా. కారు లేకపోతే సైకిల్ మీద వెళ్ళలేవా? కారు లేకపోతే బండి మీద వెళ్ళలేవా? దురాశలకు పోతున్నారు. మనుషులను చూసి, లోకంలో ఉన్న వాళ్ళని చూసి నేను అలాగే ఉండాలని, ఎవరి శక్తి సరిపోకపోయినా, స్థితి సరిపోకపోయినా, ఎవడు గొప్పగా ఊహించేసుకుని, కోరికలకు వెళ్ళిపోయి, జీవితాన్ని అప్పుల పాలు చేసుకుని, జీవితాన్ని నాశనం చేసుకుని చాలా భారాలు మోస్తున్నారు మనుషులు. భారాల్లో మునిగిపోయారు. ఆ భారాలు మోయడానికి ఏం పడుతున్నారట? ప్రయాస, ప్రయాస. మీకు మాట్లాడగలండి, నా వైపు చూడండి. సృష్టిలో ఉన్న ఏ జంతువైనా ప్రయాస, భారం మోస్తున్నట్టుగా మీకు కనపడ్డాయా? ఇప్పుడు నన్ను ఏం డిస్టర్బెన్స్ చేయకండి, నేను చాలా బిజీగా ఉన్నాను అంటది. ఏదో కుక్క అయినా, ఏ ఆవైనా, ఏ గేదైనా అవి ఎలాగుంటాయండి? జాలీగా, హ్యాపీగా, ఆనందంగా. ఎందుకంటే సర్వజీవుల కన్నులు ఆయన వైపు చూస్తాయి. ఎవరి వైపు? దేవుని వైపు. తగిన కాలమందు వాటికి దేవుడు ఏమిస్తాడట? ఆహారం ఇస్తాడు. 140వ కీర్తనలో ఉంటుంది ఇది. జీవుల కళ్ళు దేవుని వైపు చూస్తాయి, ఆహారం పెడతాడు, తినేసి హ్యాపీగా జాలీగా ఏటు బాబు అని కూడా తిరుగుతాయి అవి. మనం ఆయన వైపు చూడం. ఆయన వైపు చూస్తే తిండి, బట్ట, వాటికి బట్టలు లేవు కనుక తిండి వరకు అట్లా ఆపేశాడు. మనకేం చెప్పాడంటే అన్న వస్త్రములు గలవారం అయ్యుండి వాటితో మనము తృప్తి పొంది ఉందము, వాటికి అన్నమే పెడుతున్నాడు, మనకి ఎక్స్ట్రాగా బట్టలు ఇస్తానన్నాడు. ఈ రెండు ఉంటే చాలు మనిషికి, అన్నము వస్త్రము. కానీ మనం ఏం కోరుతాం? 4 ఫ్లోర్లు ఇల్లు ఉండాలి ప్రభువా, 8 కేజీల బంగారం ఉండాలి ప్రభువా ఒంటి మీద, ఆ పక్కింటి ఆవిడకి 6 ఎకరాలు ఉంది, కనీసం మాకు 8 ఎకరాలు లేకపోతే వాళ్ళ ముందు మేము తలెత్తుకోలేం ప్రభా. ఎప్పుడు ఇస్తావు ప్రభా, ఎప్పుడు ఇస్తావు ప్రభా. అంతేనండి, ఇక దేవుడు ఉండడు, ఇంకేముండదు. ఇక 8 ఎకరాలు, ఆ 7 ఎకరాలు, ఆ బంగారం అనుకుంటే ఇంక జీవితం అంత ప్రయాస, ప్రయాస, ప్రయాస. దేవుడిచ్చిన జీవితం బంగారం కోసమా? దేవుడిచ్చిన జీవితం ఎకరాల పొలం కోసమా? చచ్చిపోయేటప్పుడు ఎన్ని కేజీలు అట్టుకుని వెళ్తావు చెప్పండి పైకి? ఎవరు వస్తుందా నీతో పాటు? 6 ఎకరాలు ఏమైనా భూమి ఏమైనా వెనకాల గడిచుకుని వెళ్ళిపోతామా మరణం తర్వాత? ఏముండదండి, ఒట్టి చేతులతో వచ్చా, ఒట్టి చేతులతో వెళ్ళిపోవాలి. మరి ఎందుకు ఈ ప్రయాస? యేసు అడుగుతారు చూడండి. ఇప్పుడు ఆ వచనం చదవండి, ఎంత బాగుంటుందో. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28. బైబిల్ చూడండి జాగ్రత్తగా. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, ఆ ప్రయాసలు మానేయండి, నా యొద్దకు రండి, నా యొద్దకు రండి, నా యొద్దకు రండి. ఎందుకు రావాలి ప్రభువా? నేను మీకు విశ్రాంతి కలగజేతును. యేసు దగ్గరకు వస్తే ఏం దొరుకుతుందట? విశ్రాంతి. ఎప్పుడండి విశ్రాంతి? ఎప్పుడు దొరుకుతుంది? మీరు ఆల్రెడీ భూమి మీద చాలా ప్రయాసపడుతున్నారు, అవి మానేయండి, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. విశ్రాంతిని ఇస్తారా? ఎప్పుడు ఇస్తారు ప్రభా? ఏం చేస్తే ఇస్తారు ప్రభా? ఏం చేస్తే మేము విశ్రాంతిలోనికి ప్రవేశిస్తాం ప్రభా? చెప్తాడు చూడండి. ఇప్పుడు జాగ్రత్త చదవాలి. ఇదిగో నేను అందరిలాంటి వాటిని కాదను, సాత్వికుడను, నేను దీన మనస్సు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోనండి. అండర్లైన్ చేసుకోండి. యేసు దగ్గరికి ఎందుకు రావాలట? మీ మీద మీ ప్రయాస, మీరు ఏవో లోకంలో సంపాదించడానికో, తినడానికో, త్రాగడానికో, ఏవో లోకంలో గొప్ప అయిపోవడానికో ప్రయాసాలు చేస్తున్నారు కదా, అవన్నీ దింపండి. నా పని అనే కాడు ఎత్తుకోండి. నేను మీకు అన్నము వస్త్రము ఇస్తాను, మిమ్మల్ని పోషిస్తాను. నా కాడి మీరు ఎత్తుకొని మీరు నా యొద్ద ఏం చేయాలట? నేర్చుకోనండి. యేసుప్రభు దగ్గరికి దేనికి రావాలి? నేర్చుకోవడానికి రావాలి. ఇంతకీ యేసుప్రభు ఏమి నేర్పుతాడు?
అపోస్తులుడు 12 మందిని వెనకాల రమ్మన్నాడు. అపోస్తులుడు 12 మంది ఆ వలను పట్టుకుని అక్కడ చేపల వేటలో ఉన్నారండి. రండి పేతురు నువ్వురా, చేపలు పట్టే జాలరిగా నువ్వు చాలా ప్రయాసపడుతున్నావు కదా, నిన్నేం చేస్తాను అన్నాడు, మనుషులను పట్టే జాలరిగా చేస్తాను, కమాన్ అన్నాడు. ఆ ప్రయాసలోంచి దింపాడు, తన వెనకాల పెట్టుకున్నాడు, పోషించాడు, వాక్యం నేర్పించాడు, తర్వాత సేవకుడిగా నిలబెట్టాడు, ఆయనతో సంఘాన్ని కట్టించాడు. పరలోకంలో ఉన్న ఆ పరలోకానికి సంబంధించిన విశ్రాంతి రిజర్వేషన్ అయిపోయింది. హ్యాపీగా పరదేశంలో విశ్రాంతిలో ఉన్నాడు. ఇప్పుడు ఎవరు? పేతురు గారు. లోక సంబంధమైన భారాన్ని దింపుకున్నాడు, దైవ సంబంధమైన కాడిని ఎత్తుకున్నాడు. కాడెత్తుకున్న తర్వాత నా దగ్గరికి రా, నేర్పిస్తాను అన్నాడు. అపోస్తులుడు 12 మందికి వాక్యాన్ని నేర్పించాడు, సేవకులుగా తయారు చేశాడు, లోకం మీద విడిచిపెట్టాడు. నిజంగా నీకు అంత భక్తి ఉంటే, ఆ వాక్యాన్ని నువ్వు నమ్మితే, బైబిల్లో ఉన్న ఆ మత్తయి 11:28 నువ్వు నమ్మితే, యేసు ప్రభు దగ్గరికి నేర్చుకోవడానికి రా, వాక్యం నేర్చుకోవడానికి. ఎప్పుడు బంగారం ఈ ప్రభు, డబ్బులు ఈ ప్రభు, ఉద్యోగాలు ఈ ప్రభు, ఆరోగ్యాన్ని ఈ ప్రభు, ఏమండి అడిగి అడిగి మీకు విసుగు అనిపించటం లేదు మీ జీవితానికి? ఇప్పుడు చదువుతారా వాక్యం, మీరు నా యొద్ద నేర్చుకొనుడి అన్నడా? అయిపోలేదు, కంటిన్యూషన్లో అక్కడ వెంటనే ఒక పదం ఉంటుంది చూడండి, అప్పుడు. ఆ పదం చూసారా? అప్పుడు నేర్చుకుంటే, వాక్యము నేర్చుకుంటే, నా కాడి మీరు ఎత్తుకుంటే, అప్పుడు మీ ప్రాణములకు ఏం దొరుకుతుంది? విశ్రాంతి. కాడెత్తుకుని వాక్యం నేర్చుకుంటే మీ ప్రాణాలకు విశ్రాంతి. మళ్ళా చెప్తున్నాను, వాక్యమే చెప్తున్నాను. మీరు నమ్మిన ఇది మాకు చాలా కష్టంగా ఉంది, మా వల్ల కాదు ప్రభు అన్నా, నేను చెప్పిన ఈ ప్రసంగమే అంత్యదినమున నా మాటే మీకు తీర్పు తీర్చును అని ఉంది బైబిల్లో. ఈ ప్రసంగమే మీరు నమ్మి జీవం గల దేవుడి దగ్గరకు వచ్చి కూడా వాక్యం నేర్చుకోకుండా, బైబిల్ చదువుకోకుండా, కాడెత్తుకోవడం అంటే దేవుడు సువార్త భారం. ఈరోజు యూత్ వాళ్ళు కానీ, సహకారిగా ఉన్న తమ్ముడు కానీ వీళ్ళు చేస్తున్నారు చూశారు. ఇలాంటి కార్యాలు, దేవుడు సువార్త కార్యాలు ఎత్తుకోకుండా, పని భారం ఎత్తుకోకుండా, ఏదో గాలికి వస్తాను వెళతాను అన్నట్టుగా భక్తిని మాత్రం మూఢభక్తిలో మీరు ఉండిపోయారా? వాక్య ప్రకారమే దేవుడు మనకి శిక్షలు విధిస్తాడు. నేను కాడెత్తుకుని నా యొద్ద నేర్చుకోమన్నాను, నువ్వు వచ్చావు కాడెత్తుకోలేదు, నా గురించి ఏమీ నేర్చుకోలేదు, నువ్వు ఇప్పుడు జీతం పరలోకమైన జీతం ఎలా అడుగుతున్నావు అంటాడు. ఈరోజు చాలా మంది భక్తి ఎలా ఉంది తెలుసండి, గుడికి వచ్చాను నాకు కాకపోతే ఇంకెవరికి పరలోకం అన్నట్టుగా ఉన్నారు. మీకు మాట్లాడగనా, స్కూల్కి వెళ్ళిన వాళ్ళు అందరూ ఐపీఎస్ ఆఫీసర్లు అయిపోతారండి? అవుతారా? అయిపోతారని వాళ్ళు చేయొద్దండి. స్కూల్కి వెళ్ళి అందరూ పాస్ అయిపోయి ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, కలెక్టర్లు, పోలీసులు, డాక్టర్లు, ఎంబీబీఎస్లు అయిపోతారా? వెళ్ళినంత మాత్రాన అయిపోరండి. వెళ్ళిన తర్వాత అక్కడ కష్టపడి నువ్వేం చేయాలి? చదవాలి. 100కి 100 మార్కులు రావాలి, 100కి 90 మార్కులు రావాలి, 100కి 80 మార్కులు రావాలి. కనీసం వెళ్ళిన వాళ్ళందరూ కనీసం పాస్ మార్క్ అయినా తెచ్చుకోవాలి. అది లేనప్పుడు ఆ పాస్ మార్కు కనీసం అక్కడికి వెళ్ళి చదవకుండా నేను వెళతాను వస్తున్నాను. వీళ్ళందరూ ఈ వెళ్ళి వచ్చే వాళ్ళు, చదవని వాళ్ళు అందరూ ఏమైపోతారు చెప్పండి? క్లాసుల్లో ఏమైపోతారు వీళ్ళు? 7th క్లాస్ వరకు లాక్కొస్తారు బండి హాజరు మీద. నాకు తెలిసి ఇప్పుడు ఆ 7th కూడా ఎత్తేసారేమో. అక్కడ గేట్ ఉండేది, ఆ గేట్ ఎత్తేసారు ఇప్పుడు. ఎందుకంటే అక్కడ ఆ 7th దగ్గర గేట్ ఎందుకు ఎత్తేసారంటే, అక్కడ వెంటనే ఇదేమంటారు దీన్ని, పొట్టంతా వెనక్కి వెళ్ళిపోయి వాళ్ళకి స్ట్రెంత్ తగ్గిపోతుంది. ఈ గేట్ ఎత్తేస్తే కొంచెం ముందు వరకు వస్తారు హాజరు మీద. ఎక్కడి వరకు? 10th క్లాస్ వరకు. అంతే, 10th క్లాస్లో పబ్లిక్ ఎగ్జామ్, అంతే వెనక్కి వెళ్ళిపోయారు అందరూ. 10th క్లాస్ పరీక్ష పాస్ అవ్వలేదు, పరలోకపు పరీక్ష బైబిల్ ఓపెన్ చేయు, బైబిల్ చదవవు. చాలామంది అంటారు మాకు చదువు రాదండి. ఎలాగండి మరి? ఈ డైలాగ్ వేస్తారు, వీళ్ళకి వేస్తాను ఇప్పుడు నేను. మీకు చదువు రాదు కదమ్మా, మీకు ఎవరైనా 1000 రూపాయలు ఇవ్వాలి, 500 ఇచ్చారనుకో, 500 తక్కువ ఇచ్చావని అడుగుతావా? అడగవా? అడుగుతావు. వాడు 500 తక్కువ ఇచ్చాడని నీకు ఎలా తెలిసిందని నేను అడుగుతున్నాను. ఎలా తెలిసింది? 500 నోటు ఎలాగుంటుందో 500 500. నీకు చదువు రాకపోయినా నోట్లు ఎలాగుంటాయో నేర్చుకున్నావే. నోట్ ఎలాగుంటుందో తెలిసే పెన్షన్కి వెళ్ళావు, 3000 పెన్షన్, 2000 ఇచ్చాడు, ఊరుకుంటావా? అడిగి మరి 1000 రూపాయలు తక్కువ ఇచ్చాడు, నీకు ఎలా తెలుసు? చదువుకోలేదు కదా. 1000 రూపాయలు తక్కువ ఇచ్చాడని నీకు ఎలా తెలుసు? డబ్బుల మీద ఉన్న ఆసక్తి ఒక్కసారి బైబిల్ మీద పెట్టు, రాదా? బైబిల్ రాదా? నీకు రాకపోతే డబ్బులంతా పక్కడితో లెక్కటించుకుంటున్నావు కదా. ఎప్పుడైనా నీకు మనవడితో బైబిల్ చదివించుకున్నావా?
నీ కూతురుతో నీ కొడుకుతో బైబిల్ చదివించుకున్నావా? పోను అది వద్దు. ఇప్పుడు సెల్ ఫోన్ కొనుక్కో. సెల్ ఫోన్ కొనుక్కుంటే నువ్వు బైబిల్ చదవాల్సిన అవసరం లేదు. ఆడియో బైబిల్ అని ఒకటి వచ్చింది. ఒక్కసారి అది ఎంచుకుని నొక్కు వదిలేసావనుకో, నువ్వు నిద్రపోతున్నా సరే అది చదువుతూనే ఉంటుంది. విను, వినన్నా నేర్చుకో. దేవుడు ఏం చెప్పాడో ఆప్షన్స్ ఉన్నాయి. ఈరోజు చదువు లేదన్న ఒక కారణంతో చాలా మంది గ్రామాల్లోకి వెళ్ళి సువార్తకి వెళ్తుంటే బైబిల్ చదవండి అంటే, మాకు చదువు రాదు బాబు. చదువు రాదు కానీ కొడుకు కువైట్కి ఫోన్ చేసి వీడియో కాల్ మాట్లాడుతుంది. ఇలాగా సెల్ ఫోన్లో వీడియో కాల్ చేయడం వచ్చేట. బైబిల్లో ఆది కాండంలో ఏముందో తెలియదట. భక్తురాలు పేరు మరియమ్మ, ఆవిడ పేరు మళ్ళీ చిన్న పేరు కాదు. ఏమన్నా అందామంటే పేరు ఎవరిది? ప్రభు తల్లి పేరు, అబ్రహాం గారి పేరు, దావీదు గారి పేరు, భక్తుల పేర్లు పెట్టేశారండి పిల్లలకి. ఆ దావీదేమో కత్తి పట్టి యుద్ధాలు చేశాడు. ఈ దావీదు ఏం చేస్తాడు తెలుసా? ఊరి మీద పడి తిరుగుతూ ఉంటాడు. అలాగా పేర్లు పెట్టడం కాదు, చెప్తాను ఇప్పుడు చివరిలో ప్రసంగం. పేర్లు పెట్టడం కాదు, పిల్లల్ని భక్తులుగా పెంచాలి. దేవుడు మనస్సు నీకు అర్థమైతే, పరలోకంలో నా కన్నతండ్రి మీకు మనసు అర్థమైతే వాక్యము నేర్చుకోవాలి. అప్పుడు మాత్రమే మీ ప్రాణాలకు ఏం దొరుకుతుందట? విశ్రాంతి. ఇప్పుడు ఎక్కడ స్టార్ట్ అయ్యాం మనం? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు. ఇతరుల కార్యాలు చూస్తున్నారు, ఇతరుల కార్యాలు చూసే అంత గొప్ప మనసు మీకు లేదు. కానీ ఆ మనస్సు మనకి నేర్పించింది ఎవరో తెలుసండి? యేసుక్రీస్తు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, అక్కడికి రండి, స్టార్ట్ అయిన దగ్గరికి. 2వ అధ్యాయం 4-5 వచనాలు. మీలో ప్రతి వాడును, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు. మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను చూచుకొనుచున్నాడు కానీ ఇతరుల కార్యములను కూడా చూడమనను. 5వ వచనం వెంటనే అక్కడ ఏమనుంది? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. యేసుక్రీస్తుల వారికి ఏముందట? మనస్సు. ఈ మనస్సే మీరు కలిగి ఉండాలి. మీకు వేరు మనస్సు ఉండకూడదు. యేసుక్రీస్తులోకి వచ్చిన తర్వాత మళ్ళా చెప్తాను, జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తుల వారిని నేను నమ్మాను, ప్రభువు నా రక్షకుడు, బైబిల్ నా దైవ గ్రంథం అని ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళందరికీ ఒక మనసు ఉండాలట. యేసుక్రీస్తునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఏంటయ్యా ఆయనకి కలిగిన మనస్సు అంటే కిందకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. ఏంటయ్యా యేసుప్రభు మనసు అంటే, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానంగా పరలోకంలో ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుష్యుని పోలిక, సాక్షాత్తు దైవం, సృష్టిని కలిగించిన సృష్టికర్త, సర్వేశ్వరుడు, సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తుల వారు ఒక నరరూపాన్ని ధరించాడట. నరుడుగా దేవుడు తన్ను తాను తగ్గించుకుని లోకానికి వచ్చాడు. కారణం ఇతరులను రక్షించాలి. ఈ మనసు నీకు ఉండాలి కదా. క్రైస్తవుడు అయితే పరలోకాన్ని విడిచిపెట్టాడు కదా ఇతరులను రక్షించడానికి. అదే మనసు కలిగిన మోషే ఆ రోజు రాజ్యాధికారాన్ని, సింహాసనాన్ని, ఐగుప్తు ధనాన్ని విడిచిపెట్టాడు కదా ఇశ్రాయేలును రక్షించడానికి. యేసుక్రీస్తుల వారికి తండ్రి మనసు తెలుసు. పరలోకాన్ని విడిచిపెట్టాడు, భూమి మీద ఉన్న ఇతరులను రక్షించడానికి, కాపాడడానికి నరరూపం ఎత్తాడు. ఆ నరరూపం కూడా భూమి మీద యేసుక్రీస్తుల వారు ఈ లోకమంతా అయిందే. ఒకవేళ పుట్టాలనుకుంటే ఏదో ఒక రాజ్యానికి రాజకుమారుడుగా పుట్టగలడు. కానీ ఆయన పుట్టాలనుకున్నప్పుడు డిసైడ్ చేసింది ఎక్కడో తెలుసండి? రాజకుమారుడిగా పుట్టాడా? ఒక రాణి కుమారుడిగా పుట్టాడా? దాసుని స్వరూపము ధరించుకున్నాడట. దాసుడు అనగానే పనివాడు. ఆ రోజు యేసుక్రీస్తుల వారు పుట్టిన కుటుంబం ఏ పని చేస్తుందో తెలుసండి? భూమి మీద వడ్రంగి పని చేసుకుంటున్నారు. ఎవరో ఒకరి దగ్గర పని చేసుకుంటే గానీ ఎవడు ముందుకెళ్ళని ఒక చిన్న కుటుంబంలో, అతి సామాన్యమైన కూలి పని చేసుకునే వారి కుటుంబంలో కొడుకుగా సృష్టిని కలిగించిన సృష్టికర్త దాసుడిగా పుట్టాడు. తాను రిక్తుకునిగా దేవుడు తగ్గించుకున్నాడు. ఇంకా చెప్పనా, అసలు దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టాడు. భూమి మీదకి మనిషి రూపంతో వచ్చాడు. అది దాసుడి రూపంలో వచ్చాడు. అది పేదవాళ్ళ ఇంట్లోకి వచ్చాడు. పేదవాళ్ళ ఇంట్లో తిన్నాడు, పేదవాళ్ళ ఇంట్లో పడుకున్నాడు,
పేదవాడిగానే జీవించాడు. సృష్టిని కలిగించిన ఆయన పేదవాడిగా, అతి సామాన్యుడిగా భూమి మీద జీవిస్తున్నాడు. ఏమన్నా మన ఎమ్మెల్యే గారిని వచ్చి మన ఇంట్లో 10 రోజులు ఉండమంటే ఉంటారా? మీ ఇంట్లో, మీ పాకలో, ఏసీ లేని మీ పాకలో ఉంటారా? పోనీ ఏసీ లేని మీ ఇంట్లో, మీ డాబాలో ఉండమంటే ఉంటాడు ఆయన? ముఖ్యమంత్రి గారు ఉంటారా? ఏ ప్రధానమంత్రి గారు అయినా భూమి మీద ఉన్న అతి సామాన్యులతో ఒక రోజు గడిపినట్టుగా ఏ వార్తని చూసారా? ఎమ్మెల్యే మన దగ్గరకు వస్తాడు. ఎప్పుడు వస్తాడు? ఎమ్మెల్యే కాక మునుపు వస్తాడు. మీరే నా దేవుళ్ళు అంటాడు. ఇలాగా మన పిల్లల్ని తీసుకుంటాడు. మనం ఇచ్చిన మజ్జిగ తాగేస్తాడు. అసలు నేను మీకు మొత్తం మీకోసం ఏదైనా చేసేస్తాను, నా ప్రాణాలు అర్పించేస్తానమ్మా, అసలు నేను మీకోసమే పుట్టానమ్మా అంటాడు. ఎప్పుడు? ఎలక్షన్కి ముందు. ఇవన్నీ అమాయకులం కదా, మనం నమ్మి ఓట్లు గుద్దేస్తాం. ఎమ్మెల్యే అయిపోతాడు. ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత మన పిల్లోడిని ఎత్తుకున్నాడు, మన ఇంటికి వచ్చాడు. ఆయన ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత మనం ఆయన ఇంటికి వెళ్తే ఆయన దొరకడు. ఎక్కువ మాట్లాడాం అనుకోండి, ఇద్దరు గన్మెన్లు ఉంటారు, తోసేస్తారు. ముందేమో ప్రాణాలు పెడతానన్నాడు, ఎక్కువ మాట్లాడితే ఇప్పుడు గన్మెన్లతో ఏం తీయించేస్తాడు? ప్రాణాలు తీయించేస్తాడు. ఇలాంటి నాయకుడు కాదండి యేసుక్రీస్తుల వారు. మహానుభావుడు, సృష్టిని కలిగించాడు, సర్వేశ్వరుడు. ఒక అతి సామాన్యుడిగా, ఒక పేదవాని కుటుంబంలో పుట్టి మనుషులందరి కోసం ప్రాణం పెట్టాడు. మీ పాపాలు నా మీద మోసుకుంటాను అన్నాడు. మీ మీద పడవలసిన దెబ్బలు నేను తింటాను అన్నాడు. మీ మీదకి రావలసిన శిక్ష అంతా నేను భరిస్తాను అన్నాడు. మహానుభావుడు అలాంటి మనసుతో ఉన్నాడు, అలాంటి ప్రేమతో ఉన్నాడు మనుషుల పట్ల, అలాంటి జాలితో ఉన్నాడు, అలాంటి కరుణతో ఉన్నాడు. ఇప్పుడు క్రైస్తవుడు అయితే నీలోకి ఏం రావాలట? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. నువ్వు రక్షణ పొందావు, నువ్వు బైబిల్ పట్టుకున్నావు, మరి ఇతరుల గురించి నువ్వేం ఆలోచిస్తున్నావు? ఏమన్నా ఎప్పుడైనా ఆలోచించారా? మన కళ్ళ ముందండి మీకు తెలిసిన మీ ఫ్రెండో, మీ బంధువులో, లేదా మీ ఇరుగు పొరుగు వాళ్ళో మీ కళ్ళ ముందే ఇల్లు తగలపడి అందులో కేకలు వేస్తూ చనిపోతున్నారు అనుకోండి, చూస్తూ ఊరుకుంటారా? మీరు ఏదైనా ప్రయత్నం చేస్తారా కాపాడడానికి? చేస్తారా, చేయరా? మీ కళ్ళ ముందు మీకు తెలిసిన వాళ్ళు కాలిపోతుంటే చూడలేరు. అమ్మో కాలిపోతున్నారండి, చుట్టుపక్కలంతా పీలుస్తారు, నీళ్ళు వేస్తారు, ఇసుకేస్తారు, ఎలాగైనా కాపాడాలండి, కాలిపోతున్నాడండి, కాపాడాలండి, కాలిపోతుందండి. మీ శత్రువైనా సరే కాలిపోతున్నాడు అనేసరికి పరుగు పెడతారా? పెడతారు. కానీ మనిషికి మరణం తర్వాత ఏం జరుగుతుందో తెలుసండి. యోధపత్రిక ఒకసారి మీరు చూడండి. యోధపత్రికలో దేవుడు ఏమన్నాడు చూడండి, క్రైస్తవులు ఉద్దేశించి. ఇదిగో ప్రభుకి ఇలాంటి మనసు ఉంది కదా, మీరేం చేయాలంటున్నాడు చూడండి. యోధపత్రిక రండి అందరూ. యోధపత్రిక 1వ అధ్యాయం ఉంటుంది, ఇందులో ఒక మాట ఉంటుంది చూడండి, 22వ వచనం. యోధపత్రిక 22వ వచనం చూడండి. సందేహపడి వారి మీద కనికరం చూపండి. ప్రభు విషయంలో ఎవరికైనా సందేహాలు ఉన్నాయా? యేసుక్రీస్తు నిజంగా దేవుడని మేము ఎలా నమ్మాలండి? బైబిల్ నిజమైన దైవ గ్రంథం అని ఎలా నమ్మాలండి అని ఏమైనా సందేహాలు ఉన్నాయా? రండి మేము చెప్తాం. మీ మీద కనికరం పడుతున్నాం, మీ మీద జాలి పడుతున్నాం. బైబిల్ దైవ గ్రంథం అని, యేసుక్రీస్తుల వారు దేవుడు అని, ఈ సృష్టిని కలిగించిన సృష్టికర్త అని ఆధారాలతో, బైబిల్ ఆధారాలతో మీకు నేర్పిస్తాము. అలా ఎవరైనా సందేహాలు పడుతుంటే సందేహపడు వారి మీద ఏం చేయాలట? కనికరం చూపండి. సభల ద్వారా కనికరం చూపండి. నెక్స్ట్, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించండి. చూసారా, క్రైస్తవులు ఏం చేయాలట? అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని మీరు ఏం చేయాలి? రక్షించండి. ఎలా రక్షిస్తారు? ఎక్కడి నుండి రక్షిస్తారట? అగ్నిలో నుండి లాగినట్టు. మీ ఇంటి ఎదురుకుండా నాయన అగ్నిలో పడి కాలిపోతుంటే ఎలాగైతే బాధపడతావో, అతడు గుడికి రాకపోతే, అతను బైబిల్ పట్టుకోకపోతే, అతను వాక్యం నేర్చుకోకపోతే, అతను ప్రభువును నమ్మకపోతే నెక్స్ట్ ఆయన జీవితం కూడా అలాగే కాలిపోతుంది. మరణం తర్వాత కళ్ళ ముందు కాలిపోతున్న వారి జీవితాలు బైబిల్లో రాయించినా, నీ కళ్ళ ముందున్న వాడు కాలిపోతాడని తెలిసినా నువ్వు సైలెంట్గా ఉండిపోతున్నావు అంటే అసలు దేవుడి మనసు నీకు ఎక్కడ అర్థమైంది? యేసుక్రీస్తుల వారి మనసు నీకెక్కడ వచ్చింది? యేసుక్రీస్తునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. ఆయన మనల్ని రక్షించడానికి పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి అష్ట కష్టాలు పడితే నువ్వు ఎవరిని రక్షించడానికి కష్టపడుతున్నావు? అసలు యేసుప్రభు మనసేది నీకు? ఏమర్థమైంది దేవుడి మనసు? ప్రభువుని వెంబడిస్తానంటున్నావు, ప్రభువుని నమ్మానంటున్నావు, ప్రభు మనసు తెలీదు. ప్రభు ఎలా జీవించమన్నాడో తెలీదు, ప్రభు ఎందుకు పుట్టాడో తెలీదు. ఒకవేళ నీ జీవితం ప్రభు మనస్సును అంగీకరించకపోతే, గ్రహించకపోతే మరణం తర్వాత ప్రమాదం ఉందని తెలీదు. దేవుని పిల్లరా, ప్రభు యేసుక్రీస్తుల వారికి కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. లేకపోతే
ఆయన మనసు గ్రహించకపోతే, ఆయన ఆలోచనలు గ్రహించకపోతే మన మనసులు, మన జీవితాలు బాగుపడవండి. దేవుని పిల్లరా, భూమి మీద ఫాలోవర్స్ ఉంటారు కదా, మంచి మంచి గొప్ప వ్యక్తులకి, ఏమంటే ఆయా రంగాల్లో ప్రసిద్ధి చెందిన వాళ్ళకి ఫాలోవర్స్ ఉంటారు. వాళ్ళు ఎవరినైతే ఫాలో అవుతున్నారో అతని మనస్సును బాగా గ్రహిస్తారండి, బాగా గ్రహిస్తారు. ఆయన కోసం ప్రాణాలు ఇస్తారు, ఆయన వాదాన్ని చేత పట్టుకుంటారు. అలాంటిది పరలోకంలో ఉన్న కన్న తండ్రి కొడుకు ఈ లోకానికి వచ్చి మనల్ని రక్షించడానికి సర్వాన్ని విడిచిపెట్టి సిలువలో అంత దారుణంగా చనిపోయి మనకి రక్షణ ఇస్తే, మరి ఆయన మనసు మనకి ఏం తెలిసింది? మనం ఎవరిని రక్షిస్తున్నావు? ఎవరిని రక్షించడానికి ఇలాంటి సభలు పెడతావు? ఎవరి దగ్గరికి వెళ్ళి సువార్త చెప్తున్నావు? ఏ సువార్తకు నువ్వు సహకారిగా ఉంటున్నావు? నీకు ఏమర్థమయ్యాడు? ప్రభువు, బైబిలు, వాక్యము, పరలోకపు ప్రయాణము మనకి ఏమర్థమయ్యి మీరు ఆలోచించుకోండి. రాత్రి క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. దేవుని పిల్లరా, మిమ్మల్ని నన్ను దేవుడు పుట్టించింది ఎందుకో తెలుసండి? భూమి మీద ఆయన పక్షాన యుద్ధం చేయడానికి, ఆయన గురించి చెప్పడానికి, ఆయనను ఎరగక నాశనం అయిపోయి అగ్నిలోనికి జారిపోతున్న ఆత్మలను నువ్వు వాక్యం చెప్పో, నువ్వు వాక్యం చెప్పకపోతే చెప్పించో, నీ పని ద్వారా ఆత్మలను రక్షించి, నీ పని ద్వారా పరలోకంలో ఉన్న కన్నతండ్రిని మహిమపరిచి ఆయన మనస్సును అర్థం చేసుకుని బ్రతకడానికి పుట్టావు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసండి బైబిల్లో? నా మనస్సు మీరు అర్థం చేసుకోవటం లేదని బాధపడిపోయిన సందర్భాన్ని ఒకటి చూపిస్తాను. మీకా గ్రంథం అందరు తీయండి. ఏమంటే భక్తుడు మీకా రాశాడు గ్రంథం, ప్రవక్త ఒక మాట రాస్తాడు. ఆయన 4వ అధ్యాయంలో 4వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. మీకా గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం అండి. చాలా జాగ్రత్త చదవండి, ఇది చాలా ఇంపార్టెంట్. మీకా గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం, కళ్ళములో ఒకడు పనలు కూర్చున్నట్లు యెహోవా వారిని సమకూర్చును. మనుషులనట, జాగ్రత్తగా వినండి, ఇది అర్థమవుతుంది. ఇది మనుషులనట దేవుడు ఎలా సమకూరుస్తున్నాడు, ఎలా పుట్టించాడు, ఎలా కాపాడుతున్నాడు, ఎలా పెంచుతున్నాడు, ఎలా భూమి మీద పెట్టాడంటే అది అర్థమవడానికి రైతు పడుతున్న కష్టాన్ని ఒకటి ఎగ్జాంపుల్గా పెట్టి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమని? కళ్ళములో ఒకడు పనలు కూర్చున్నట్టు. కళ్ళములో ఒకడు పనలు కూర్చున్నట్లు. కళ్ళములో పనలు ఎలా కూరుస్తారు? అసలు కళ్ళంలోనికి పని ఎప్పుడు వస్తుందో నాకు చెప్పాలా? రైతులు ఉన్నారు కదా ఇక్కడ. ఈరోజు ఇత్తనాలు వేసాడు, రేపు కళ్ళంలోకి వచ్చేస్తాయా? టైం పడుతుంది, 3 నెలలు 4 నెలలు 4 నెలలు పడుతుంది. వరేసిన తర్వాత, నాటేసిన తర్వాత, నాటు మళ్ళా పీకి విత్తనాలుగా ఏమంటే అలాగా వరి నాట్లు వేసిన తర్వాత దాని చుట్టూ రాత్రి పగళ్ళు తిరుగుతూనే ఉంటాడు రైతు. తెల్లవారు లేవగానేనండి రైతు ఇంట్లో ఉంటాడండి, ఎక్కడికి వెళ్ళిపోతాడు? పొలం చుట్టూ, గట్టు చుట్టూ అలాగ ఒక రౌండ్ వేస్తే కానీ మొహం కడుక్కోడు, టిఫిన్ తిండో, టీ తాగడం, ముందు పొలం చూసేది వెళ్ళి. 4 నెలలు నిద్ర లేదండి, రాత్రి పగలు దాని చుట్టూ తిరిగి, దోమ పడితే దోమ మందు కొట్టి, పురుగు పడితే పురుగు మందు కొట్టి, ఎలకలు ఏమైనా తినేస్తుంటే ఎలకలకి ఏమైనా దానాలు ఎలకలు పట్టేసే వాళ్ళని తీసుకొచ్చి ఎలకలను చంపి కంటికి రెప్పల 4 నెలలు నిద్ర మానుకుని రాత్రి పగలు ఆ పొలం చుట్టూ తిరిగి 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 కష్టపడితే 4 నెలల తర్వాత ఆ చేలో ఉన్న పనులు ఎక్కడికి వస్తాయి? కళ్ళములోనికి వస్తాయి. ఈలోపు నీళ్లు పెట్టాలి, ఈలోపు ఎరువు వేయాలి, ఈలోపు ఏమంటే దానికి కావలసిన సమస్తాన్ని కంటికి రెప్పలా చిన్న పాపని, చిన్న పిల్లని ఎలా పెంచుతారో పొలాన్ని రైతు అలా కష్టపడి పెంచుకుంటాడు. అలా కష్టపడితే 4 నెలల తర్వాత కళ్ళలోనికి ఏమొస్తాయి? పనులు వస్తాయి. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను, దేవుడు అంటున్నాడు ఇక్కడ, ఒకడు కళ్ళములో ఒకడు పనులో కూర్చున్నట్టు యెహోవా వారిని సమకూర్చును. దేవుడు కూడా మనిషిని ఎలా సమకూర్చాడట? రైతు ఎలాగైతే కళ్ళములోనికి పనులు తేవడానికి కష్టపడ్డాడో, ఈ రోజు భూమి మీద సుమారుగా 200కు పైగా దేశాలు, 800 కోట్ల మంది ప్రజలు ఈ పనులు ఈ భూమి అనే కళ్ళములోనికి ఎలాగొచ్చేది తెలుసా? జగత్తు పునాది వేయబడక మునుపు మనుషులు కావాలని కోరుకున్న కన్నతండ్రి ఈ జగత్తులోనికి తేడానికి వెనకాల ఆదాము నుండి ఉన్న తరాలన్నిటిని కట్టుకుంటూ ఆ తరాలన్నిటిని నిలబెట్టుకుంటూ మన ముత్తాతని కాపాడి, ముత్తాతలోంచి మన తాతను తీసుకొచ్చి, మన తాతని కాపాడి, మన తాతలో నుంచి మన తండ్రిని తీసుకొచ్చి, మన తండ్రిని కాపాడి, మన తండ్రిలో నుంచి మనల్ని తీసుకొచ్చి తల్లి గర్భంలో 9 నెలలు కష్టపడి రైతు 4 నెలలు కడితే, దేవుడు తల్లి గర్భంలో నిన్ను 9 నెలలు కడితే, నిర్మిస్తే, అవయవాలు బిగిస్తే, ఊపిరితిత్తులు పెడితే, కళ్ళు పెడితే, కాళ్ళు పెడితే, ఇవన్నీ పెడితే మనిషిగా నీకు రూపం వచ్చి లోకానికి వచ్చావు.
రైతు కష్టం తెలుసు నీకు. కళ్ళలోనికి పంట వచ్చిందంటే కష్టపడ్డాడండి రైతు అంటారు కదా. మరి భూమి మీదకి మనుషులు వచ్చారంటే దేవుడి కష్టం ఎవరండి అర్థం చేసుకున్నారు? తల్లి గర్భంలో దేవుడు చెయ్యో కాలో ముక్కో నోరో చేయలేదనుకోండి, ఎవరు చేస్తారు చెప్పండి? ఎవరు చేస్తారు చెప్పండి? మీకు అర్థమయ్యే ఉదాహరణ చెప్పనా? హాస్పిటల్కి వెళ్తారండి చాలామంది. బిడ్డ పుట్టినప్పుడు, బిడ్డ పుట్టేసింది, అమ్మాయి పుట్టింది అనుకోండి, అమ్మాయి ఎత్తుకుని తల్లి చూస్తుంది ముందు, తర్వాత తండ్రి చేతుల్లో పెడతారు. చూడగానే తండ్రి మురిసిపోతా ఉంటాడు కూతురుని చూసుకుని, అబ్బా భలేగా ఉందండి నా కూతురు, అమ్మ నీ రూపమేనమ్మా అంటాడు. ఎవరిని సంతోషంలో ఎవరితో అంటాడు? భార్యతో. నీ రూపమేనమ్మా. ఆవిడంటది, లేదండి మొహం సరిగా చూడండి మీ రూపమేనండి అంటది ఈవిడ. ఇద్దరు మంచి సింక్లో ఉన్నారు. ఆవిడ రూపమని ఈవిడ రూపమని ఆవిడ. అసలు ఆవిడ మురిసిపోతూ ఉంటారండి బిడ్డను చూసి, చాలా ఆనందపడిపోతూ ఉంటారు. వాళ్ళ రూపం, వీళ్ళ రూపం, మేనమామ రూపం, మేనత్త రూపం, అబ్బబ్బబ్బబ్బబ్బా ఇంకా అవధలు ఉండవు సంతోషానికి. వాళ్ళ రూపం వీళ్ళ రూపం అంటారు. ఒక మాట అడగను నేను, అదే బిడ్డ ఒక చెయ్యి లేకుండా పుట్టింది, అప్పుడు ఎత్తుకుని సేమ్ మా అక్క రూపమే, ఆవిడికి చేయలేదు ఈవిడికి చేయలేదు అంటారా? ఒక చెయ్యి తెగిపోగానంటే, బిడ్డకు ఒక చెయ్యి తెగిపోగానే టక్కమని ఒక ఆయన గుర్తొస్తాడు. ఎవరు చెప్పాలి? అందరికీ మంచి బిడ్డలనిచ్చిన దేవుడు నాకు మాత్రం ఏ బిడ్డనిచ్చాడు? చెయ్యలేని బిడ్డనిచ్చాడండి. చెయ్యిలన్నీ బాగుంటేనేమో అత్తట, ఒక చెయ్యి తెగిపోతారంటే ఎవరు గుర్తొచ్చారట? అది మనిషి. అది మనిషి యొక్క నీచుపు బుద్ధి. అవయవాలను ఎవ్వరు చేయలేరని తెలుసు. మరి అందమైన పండంట బిడ్డను పుట్టినప్పుడు బైబిల్లో ఒక తల్లి అన్నది కదా, అవ్వ కయ్యను పుట్టగానే ఏమని చెప్పింది చెప్పండి? ఆదాము గారు మీ రూపమేనండి అన్నదా? యెహోవా దయ వల్ల నేను ఒక కుమారుణ్ణి. ఏం తల్లి అండి! జీవం కలిగిన ప్రతివానికి తల్లి ఆవిడే. ఆ తల్లి నుండే భూమి మీద మనుషులందరూ ఈ తల్లులు వచ్చారు. కానీ ఏ తల్లి ఆ తల్లి అన్నమాట అందో. దేవుడు దయండి మన బిడ్డ, దేవుడు బహుమానం అండి మన బిడ్డ. తల్లి గర్భంలో నేను మోసాను కదండి వాడిని 9 మాసాలు తల్లి గర్భంలో నిర్మించింది దేవుడండి. ఒక బియ్యపు గింజ ఆకారంలో శుక్రకణంగా తండ్రి నుండి వచ్చిన నువ్వు తల్లి గర్భంలో 3.5 కేజీల బరువు అయిపోయావు, అంత పెద్ద రూపం అయిపోయావు అంటే పరలోకంలో ఉన్న కన్న తండ్రి కాదా నీ జీవితాన్ని ఇచ్చింది? అది అక్కడ మాట్లాడుతున్నాడు ఆయన. ఇప్పుడు చదవండి మీకా గ్రంథం 4:12. కళ్ళములో ఒకడు పనలు కూర్చినట్లుగా యెహోవా దేవుడు భూమి మీద ఉన్న మనుషులను కూర్చాడు, తల్లి గర్భంలో కట్టి కష్టపడి లోకానికి పంపాడు. అయితే ఇప్పుడు చూడండి, వారు ఆయన తలంపులు తెలుసుకొనకున్నారు. బాధపడిపోయాడండి. నా తలంపు, నా ఉద్దేశం, నా ఆలోచన నేను కన్న నా కొడుకు తెలుసుకోలేదు, నా మనసు తెలుసుకోలేదు. వాడు లోకానికి వెళ్ళాడు, లోకాన్ని ఎవరు కట్టారో తెలీదు. తిండి ఇచ్చాను, తిండి తినేస్తున్నాడు తప్ప ఇచ్చింది నేనని తెలీదు. బట్టలు వేసుకుంటున్నాడు, నాకు ఆరంగడ్డ ఇష్టం అంటున్నాడు, వాడు జీన్స్ ప్యాంట్ అంటాడు, టీ షర్ట్ అంటున్నాడు, సూట్ అంటున్నాడు, బూట్ అంటున్నాడు, పట్టు చీరలు అంటున్నారు. అవి ఇచ్చింది నేనని తెలీదు. ఆ బ్రతుకు ఎందుకు ఇచ్చానో తెలీదు, ఆ బ్రతుకు ఎందుకు బ్రతకాలో తెలీదు. వారు నా తలంపులు తెలుసుకొనకున్నారు. నా మనసు తెలుసుకోరాళ్ళు. నా దగ్గరకు వస్తారు, వాళ్ళకి కావలసినవన్నీ అడుగుతారు, వాళ్ళ మనసులో ఉన్నవని చెప్తారు. దేవా నీ మనసు ఏంటని మాత్రం అడగరు వాళ్ళు. బాగా చదవండి. వారు ఆయన తలంపులు తెలుసుకొనకున్నారు. నెక్స్ట్, ఆయన ఆలోచన వారు గ్రహింపకున్నారు. నేను అంటలేదు, ఇది దేవుడు అనేసాడు. నా ఆలోచన గ్రహించరు వాళ్ళు. నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి వాళ్ళ జీవితం మీద. మోసే జీవితం మీద కొన్ని ఆలోచనలు ఉన్నాయి. 80 సంవత్సరాల తర్వాత కానీ అర్థం అవ్వలేదు. అప్పుడు మోసే జీవితం మీద ఉన్న ఆలోచనలన్నీ మోసే నెరవేర్చాడు. దావీదు జీవితం మీద నాకు ఆలోచనలు ఉన్నాయి. దావీదు మంచి కొడుకు. దావీదు నా దగ్గరికి వచ్చాడు. దావీదు నేను చెప్పింది విన్నాడు. నువ్వు ఇలా బ్రతకాలి నాయన, నిన్ను రాజును చేస్తాను నాయన, ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించాలి నాయన, వాళ్ళకి వాక్యం చెప్పాలి నాయన, వాళ్ళకి సేవ చెయ్యాలి నాయన అంటే, ఎస్ మై లార్డ్, మీరు కదా నన్ను పుట్టించింది, మీరు చెప్పింది కదా నేను చెయ్యాలి, మీ ఆలోచన కదా నేను భూమి మీద నెరవేర్చాలి, మీ ఉద్దేశాలు కదా నేను నెరవేర్చాలి అని దావీదు తన తరము వారికి సేవ చేశాడట. దావీదు గురించి కొత్త నిబంధనలో దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసండి? దావీదు నాకు ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చాడు. నువ్వు ఎవరి ఉద్దేశాలు నెరవేరుస్తావు? నువ్వు ఎవరి ఇష్టాలు నెరవేరుస్తావు? నువ్వు భక్తుడివే, దావీదు భక్తుడే. నువ్వు గుడికి వెళ్తున్నావు, ఆయన గుడికి వెళ్ళాడు.
నువ్వు బైబిల్ పట్టుకున్నావు, ఆయన బైబిల్ పట్టుకున్నాడు. ఆయన బైబిల్ పట్టుకుని ధర్మశాస్త్రం పట్టుకుని దేవుడి ఉద్దేశాలు, దేవుడి ఆలోచన తెలుసుకుని దేవుడి కోసం బ్రతికాడు. నువ్వు భక్తుడు అంటున్నావు, నువ్వు భక్తుడు అంటున్నావు. నీ చేతిలోని బైబిల్ ఉంటుంది, నువ్వు ఆయన మనసుకు వ్యతిరేకంగా బ్రతుకుతావు. ఆయన ఉద్దేశాలు ఏమి నెరవేరవు నీ జీవితంలో, ఆయన ఆలోచనలు ఏమి నెరవేరవు నీ జీవితంలో, ఆయన కార్యక్రమాలు ఏమి ఉండవు నీ జీవితంలో. అన్ని నీ ఇష్టాలు, నీ సంతోషాలు, నీ సుఖాలు, నీ ఆనందాలు, నీ లోక సంబంధమైన కోరికలు ఇవన్నీ పట్టుకొచ్చి దేవుడి సన్నిధిలో ఓ మొర 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 మొర. ఆయన అసలు ఎందుకు పుట్టించానరా, ఏమడుగుతున్నారా నా దగ్గరకు వచ్చానా ఆయన మొర. నేను అనలేదు, ఇది బైబిల్ చూపిస్తానని మాట్లాడే ప్రతి మాట. యెషయా గ్రంథం మీరు చూడండి. ఈ భూమి మీద ఉన్న మనుషులు దేవుడి దగ్గరకు వస్తున్న వాళ్ళ గురించి బాధపడుతున్నాడండి, రానోళ్ళ గురించి కాదు. రానోడికి ఎలాగో నేను అర్థం అవ్వలేదు, వదిలేసేయండి, వాడు ఎలాగో నరకానికి పెడతాడు. వచ్చిన నీకు బైబిల్ పట్టుకున్న నీకు నేను ఎంతవరకు అర్థమయ్యాను, అది పాయింట్ ఇక్కడ. రానోడికి ఎలాగో తెలియదు, వదిలేండి, లీవ్ ఇట్. బైబిల్ దగ్గరికి రాలేదంటే వదిలేండి. వచ్చావా, నీకు ఎంతవరకు అర్థమయ్యాడు దేవుడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం అందరు తీయండి. వచ్చిన వాళ్ళ గురించి ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. 11 నుంచి జాగ్రత్త చదువుకోండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా. పట్టుకొని వస్తున్నారు కదా అర్పణలు, కానుకలు తెస్తున్నారు కదా, నాకెందుకు అవి? దహన బలులకు పొట్టేళ్లను, బాగుగా మేసిన 3 దూడల క్రొవ్వును నాకు వెక్కసమాయను. కోడల రక్తమందైనను, గొర్రె పిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టము లేదు. దేవుడికి ఏదో ఇస్తున్నామని బలులు పట్టుకొస్తున్నారు కదా, వాటి యందు నాకు ఇష్టము లేదు. ప్రభువా, అర్పణలు ఇస్తుంటే, బలులు ఇస్తుంటే ఎందుకు వద్దంటున్నావు, ఎందుకు ఇష్టం లేదంటున్నావు చెప్తాడు. ఇప్పుడు జాగ్రత్త చదవండి. నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే. ఎందుకు వస్తున్నారట? నా సన్నిధిని కనబడాలి, జస్ట్ అటెండెన్స్. స్కూల్కి వెళ్ళడం వీడికి ఇష్టం ఉండదు, అమ్మ కర్రించుకుంటుందని వెళ్తాడు. ఉద్యోగానికి వెళ్ళడం వీడికి ఇష్టం లేదు, ఇంట్లో భార్య తిడుతుందని నోరు మూసుకుని వెళ్తున్నాడు. ఇది కనబడవలనని వెళ్ళటం అంటే. ఇప్పుడు క్రైస్తవులు ఎందుకు వస్తున్నారట? వెళ్ళకపోతే భక్తి తగ్గిపోయిందని పక్క అనుకుంటుందేమోనని వస్తుంది ఈవిడ. గుడికి వెళ్ళకపోతే, ఎవరు ప్రార్థన కూటాలకు వెళ్ళకపోతే అందరూ వెళ్తున్నారు, మనం వెళ్ళలేదనుకోండి, ఏంటండి మరి అందరూ వస్తున్నారు, ఈవిడ రాలేదు, భక్తి తగ్గిపోయిందని మనల్ని ఏమని అనుకుంటారు, ఏదో వదిలేండి అంటే. ఎవరి కోసం వస్తున్నావు ఇప్పుడు నువ్వు? ఎవరో ఏదో అనుకుంటారని. కొంతమంది వస్తారు, నేను వచ్చి ముందు సీట్లో కూర్చుంటే నన్ను భక్తులు అనుకుంటారు కదా. మనుషుల కోసమా? జాగ్రత్తగా పట్టుకోండి. ముందు ఒక మాట చెప్పింది చెల్లి, మీరు ఎంతమంది విన్నారు? ఆయన ఆరాధించేవారు, ఆయన సన్నిధికి వచ్చేవారు ఎలా రావాలట? యథార్థంగా. యథార్థంగా. సేవకులు జనవరి 1వ తారీఖుకి, డిసెంబర్ 25కి చర్చిల ముందు టెంట్లు వేస్తారు. ఎందుకు వేస్తారు చెప్పండి? ఎప్పుడైనా ఆలోచించారా? 25కే టెంట్ ఎందుకు వేశారు? 1వ తారీఖునే టెంట్ ఎందుకు వేశారు? ఉత్తి రోజుల్లో ఎందుకు వేయరు? ఎప్పుడు రాని పెద్ద పెద్ద భక్తులంతా ఆ రోజు వస్తారండి. దేవుడికి కనబడాలి కదా, మరి పండగ కదా, మరి ఈ కనబడకపోతే ఆయన ఏమనుకుంటాడు? పండగ కూడా. ఆదివారం ఎలాగో ఖాళీ లేదు, శుక్రవారం ప్రార్థనకి ఎలాగో ఖాళీ లేదు, సభలక అసలు నాకు ఇష్టమే లేదు. కనీసం 25వ తారీఖు యేసుప్రభు పుట్టినరోజు కూడా వెళ్ళకపోతే ఏం బాగుంటుంది? వెళ్ళి కనబడొస్తే ఒకసారి ఆయన హ్యాపీ అయిపోతాడు. ఎవరు? అందుకే టెంట్లు వేసేది. అందుకే ఆదివారం రావాలి భక్తులు, మళ్ళీ 25 రావాలి, సంవత్సరం అవ్వాలి. ఇలా అందరి గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు. ఏమని చూడండి, చదవండి. ఆయన సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములు త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడు? ఎవడా రమ్మన్నాడు మిమ్మల్ని? చూసి ఎలాగుందో. ఇలాగ ఏ పాస్టర్ గారు ప్రసంగం చేస్తే మళ్ళా వారం మీరు చర్చికి వెళ్తారా? ఎవరా మిమ్మల్ని రమ్మన్నది అన్నాడు అనుకోండి, ఏ పాస్టర్ గారు అయినా. వచ్చేవారం వెళ్తారండి మీరు? దేవుడు అంటున్నాడు కాబట్టి ఏమల్లిపోతున్నారు ఇప్పుడు. నన్ను అంటే నన్ను చంపేసేవారు మీరు. ఎవరన్నారు ఈ సభలకి మీరు అన్నారు అనుకోండి, నన్ను ఉన్నెత్తారా మీ ఊర్లో? దేవుడు అంటున్నాడండి, నా సన్నిధిని నా ఆవరణములో కనబడుటకు మిమ్మను రమ్మన్నవాడు ఎవడు? ఎందుకు వస్తున్నారు? కనపడడానికి, అటెండెన్స్ చేయించుకోవడానిక? మనసు మార్చుకోరా, నా ఉద్దేశాలు తెలుసుకోరా, నా వాక్యం చదవరా, నా గురించి ప్రకటించరా, నా గురించి సభలు పెట్టరా, నేను ఎంత గొప్ప ఉన్నా ఎవరికి చెప్పరా, నా మీద ప్రేమ చూపించరా. ఇక ఎందుకు మీరు వచ్చేందుకు? పైగా వచ్చేటప్పుడు మామూలుగా వస్తున్నారా? ఏమో ఆయన బాధపడతాడని ఏదో పట్టుకుని వస్తున్నారట.
నాకెందుకు అవి? నా మనసును అర్థం చేసుకోవట్లేదు, నాకు తెచ్చేవి ఎందుకు? మీకు ఇది అర్థమవుతుంది, మాట చెప్తాను. తెచ్చే దాంట్లో ఉండదండి దేవుడికి ఇష్టం. ఇచ్చినంత మాత్రం దేవుడైతే పొంగిపోతాడు అనుకోకండి. కయ్యను హేబేలు ఇద్దరు అర్పణిచ్చారు, ఇద్దరు అర్పణిచ్చారు అన్నాడా? ఇద్దరిలో ఒకళ్ళు మనసు చూసాడా? ఇచ్చే దాంట్లో కాదు దేవుడిది. ఏ మనసుతో ఇస్తున్నారు పట్టేశాడు. కయ్యను గడేమో ఏదో ఇవ్వాలి కనుక అన్నట్టుగా వచ్చాడు, హేబేలు మాత్రం శ్రేష్టమైంది పట్టుకుని వచ్చాడు. దేవుడు కయ్యనిచ్చింది తిండవు, హేబేలిచ్చింది తిండవు, కానీ చూసింది ఏంటి అక్కడ? మనస్సు. ఏ మనస్సుతో వస్తున్నావు నా దగ్గరికి, ఏ మనస్సుతో అర్పణిచ్చావు చూశాడు, పట్టేశాడు. చాలామంది అండి అమ్మ నాన్నలు అంటే బాగా ఇష్టం ఉంటుంది. కొడుకులిద్దరు కొట్టుకుంటూ ఉంటారు. నాన్నకి బర్త్డే వచ్చింది. నాన్నకి బర్త్డే వస్తే ముందు అడుగుతాడు, చిన్నోడు ఎప్పుడు వస్తాడు డాడీ అంటే, ఆడు సాయంత్రం వస్తానన్నట్టు. అయితే నేను పొద్దున్న వచ్చేస్తానంటాడు. ఎందుకంటే ఆడికి ఇడికి పడదు కదా. నాన్న దగ్గరికి పొద్దున్నే వచ్చేసి పూలదండ వేసేసి మంచి బట్టలు తెచ్చి బిర్యానీ ఇచ్చి అక్కడ పెట్టేసి, డాడీ ఈరోజు నీ బర్త్డే కదా, బిర్యానీ తెచ్చాను, బట్టలు తెచ్చాను, హ్యాపీగా ఉండు, తిను అంటున్నాడు. ఇప్పుడు తెచ్చిన ఈ అర్పణకి, తెచ్చిన ఈ బిర్యానీకి ఆశపడిపోయి, అమ్మ పెద్ద కొడుకు బిర్యానీ తెచ్చేసాను పొంగిపోతాడా? వీళ్ళిద్దరూ కొట్టుకొని కలిసి రాలేదని బాధపడతాడా? అర్థమైంది ఇప్పుడు మీకు? బిర్యానీతో లేదు అక్కడ హ్యాపీ. మీరిద్దరు కలిసి ఒక్కటై నా దగ్గరికి వస్తే నాకేముంటుంది? ఆనందం. ఈరోజండి క్రైస్తవులు సంఘంలో ఉన్న వాళ్ళు సంఘం ఈ సంఘం కొట్లాట్లు గొడవలు అండి, కలుసుకోరండి, ప్రేమ ఉండదు. పైగా మళ్ళీ యేసుప్రభువుని పట్టుకున్నారు, బైబిల్ ప్రసంగాలు. అర్పణుడు దేవుడు తీసుకుంటాడు అనుకుంటున్నారా? నో. నా ఆవరణములు మిమ్మల్ని తొక్కమన్నవాడు ఎవడు? ఇప్పుడు చెప్తాడు చూడండి, ఏంటి చేసిన తప్పు. నీ నైవేద్యములు వ్యర్థము. 13వ వచనం చదువుతున్నారు, మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము, దానిని ఇక్కడ తేకండి. అమావాస్యు విశ్రాంతి దినము సమాజ కూటపు ప్రకటనలు జరుగుచున్నవి, పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను వార్చజాలను. రొమ్ములో పాపము పెట్టుకుని బైబిలుకు విరుద్ధంగా బ్రతుకుతూ నువ్వు చేయవలసిన పాపాలన్నీ చేస్తూ సన్నిధి ఉన్నప్పుడు వచ్చేసి సన్నిధిలో కూర్చుంటున్నావు. ఈ పాపులు గుంపు కూడు చేసే ఉత్సవాలు, ఈ ఆరాధనలో నాకొద్దు. నేను ఓర్చనవి, నాకు వద్దవి. నా మనసుకు ఇష్టం లేవవి. జరుగుతున్న కార్యక్రమాలు, కానీ నా మనసుకి ఇష్టం లేవవి. నాకు సంతోషం లేదు అది. ఏమండి, పెళ్లి కూతురు మనసు తెలుసుకోకుండా, జాగ్రత్తగా వినండి, పెళ్లి కూతురు మనసు తెలుసుకోకుండా ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారు. పెళ్లి కూతురుకో మేకప్ వేసేస్తున్నారు, నగలు పెట్టేస్తున్నారు, బయట 100 మంది మనుషులు వచ్చేసారు, టెంట్లు వేసేస్తున్నారు, పిండి వంటలు వండేస్తున్నారు, ఘనంగా కార్యక్రమాలు జరిగిపోతున్నాయి. పెళ్లి కూతురికి పెళ్లి ఇష్టం లేదు. ఈ జరుగుతున్న ఈ కార్యక్రమాలు అన్నిటిని బట్టి ఆనందపడిపోద్దా? ఇష్టం లేని పెళ్లి చేస్తున్నందుకు మొహం ఇలా నీరసంగా పెట్టుకుని ఉంటుందా? మీకు అర్థమవుతుంది ఇప్పుడు. బాబా నువ్వు ఎంత ఖర్చు పెడితే నాకెందుకు నాన్న, నాకు ఆడంటే ఇష్టం లేదు నాన్న, ఆడికి జుట్టు లేదు నాన్న, అంతేనా? అమ్మాయిలకి ఏం కావాలంటే ఇప్పుడు, వాడికి జుట్టు లేదు నాన్న, వాడికి పొట్ట ఉంది నాన్న, నాకు వద్దు నాన్న, నాకు వద్దు నాన్న, నాకు వద్దు నాన్న. అది కాదమ్మా, మంచి ఉద్యోగం ఉందమ్మా, నేను సుఖపడి, నాకు వద్దు నాన్న. పెళ్ళి అంత అందంగా చేసిన వాడంటే నాకు ఇష్టమో లేదు. ఇష్టం లేని పెళ్ళి ఎంత ఖర్చు పెట్టి చేసినా, ఎంత భారీగా చేసినా, అమ్మాయి చూడండి పీటల మీద కూర్చున్నప్పుడు తెలిసిపోతుంది అది ఏదో తేడాగా ఉందని. ఏమంటే చక్కగా ఆనందంతో పెళ్లి చేసుకుంటుంది అనుకోండి, ప్రమాణాలు చేయమన్నప్పుడు మన క్రైస్తవ పేరులో ప్రమాణాలు చేస్తారు కదండి, ప్రమాణాలు చేస్తూ నవ్వుతూ ప్రమాణాలు చేస్తారు. ఈయన మీ ఆయన అంటే, అవునండి ఈయన మా ఆయన అంటారు అందంగా. ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారు, ప్రమాణం చేయమన్నాడు పాస్టర్ గారు. ఎలా చేస్తుంది ప్రమాణం? ఇలా సీరియస్గా చూస్తుంది అయినాక, వ్యాధి ఎందును ఇలాగంటది. ఇష్టం లేదు. మీ ఇద్దరిలో ఎవరికి ఇష్టం ఉందో ముందు దండేసుకోండి అంటే, ఆడేస్తాడులే అని ఎలా నుంచుని ఉంటుంది. అంతే కదండి. ఇష్టం లేదు, తెలిసిపోతుంది మీకు. ఏమంటే మనం చేస్తున్న కార్యక్రమాలు ఎప్పుడైనా దేవుడికి నచ్చుతున్నాయా అని మనం ఎప్పుడైనా చూసుకున్నామండి? ఈ నా భక్తి, నా అర్పణ, నా జీవితం, నేను ఇస్తున్నది, నేను ఆయన గురించి ఏమి చేయకుండా, ఆయన మనసు తెలుసుకోకుండా, ఆయన వాక్యం నేర్చుకోకుండా నా భక్తి ఏమైనా దేవుడికి నచ్చుతుందని ఎవరండి అనుకుంటారు? మీ కార్యక్రమాలు నాకు వద్దు, మీరు పాపం చేస్తూ నా దగ్గరికి వస్తున్నారు, అది నాకు ఇష్టం లేదు అన్నట్టు. కింద చూడండి ఎంత మంచి మాట తెలుసండి, మీరు ఆశ్చర్యపోతారు. పాపులు గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను అర్చజాలను. 14 వచనం, మేము అమావాస్య ఉత్సవములను నియామక కాలములను నాకు హేయములు, అవి నాకు బాధాకరములు, వాటిని నేను సహింపలేక విసిగి ఉన్నాను. 15 వచనం, మీరు మీ చేతులు చాచినప్పుడు మిమ్మల్ని చూడక నేను నా కన్నులు కప్పుకొందును, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. చూసారు అలాగుంది బైబిల్లో.
మీరు ప్రార్థన చేసినా నేను వినను. ఎందుకంటే ప్రార్థనకు వచ్చి నీకు ఇష్టమైన అడుగుతా తప్ప నా మనసును గ్రహించి ప్రార్థన చేయవు కదా. నీ ప్రార్థన నేను వినను. నెక్స్ట్, నువ్వు బహుగా ప్రార్థన చేసినాను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. సేవ చేయరా, సువార్త చేయరా అంటే ఆ చేతులతో పాపం చేస్తున్నావు. వచ్చి అదే చేతులతో సన్నిధిలో కూర్చొని చప్పట్లు కొడుతున్నావు. బయటికి వెళ్ళిపోయి ఆ నోటిని నా కోసం వాడు, నా గురించి చెప్పు అంటే ఏమంటే సోమవారం నుంచి శనివారం వరకు ఆడిని తిట్టుకుంటూ ఈయన తిట్టుకుంటూ బూతులాడుకుంటూ ఆ నోట్లో కైని వేసుకుంటూ ఆ నోట్లో సిగరెట్లు వేసుకుంటూ ఆ నోట్లో మంది వేసుకుంటావు. ఆదివారం మాత్రం భక్తుల్లోకి అదే నోటితో అక్కడికి వచ్చి పాట పాడేస్తూ ఉంటావు. అర్థమైందా? అర్థమవలేదా? దేవుడి దగ్గరకు వచ్చేటప్పుడు పరిశుద్ధంగా రావాలి. గుడిలో ఉన్న గంట సేపు పరిశుద్ధంగా ఉండటం కాదు. బయటికి వెళ్ళిన తర్వాత సమాజంలో నువ్వు మాట్లాడే మాట, నీ చూపు, నీ ప్రవర్తన అన్నీ పరిశుద్ధంగా పెట్టుకుని ఆదివారం గుడికి వచ్చి పాట పాడు. తండ్రికి అది ఆనందంగా, ఇంపుగా, సువాసనగా కనబడుతుంది. బయటేమో కైని వేస్తావు, బయటేమో సిగరెట్లు తాగుతావు, బయటేమో మందు తాగుతావు, మళ్ళా ఆదివారం సరికి గుడి ఆరాధన భక్తుడు అయిపోతున్నావు. ఇదా దేవుడు మెచ్చుకునేది? ఇలాంటి వాళ్ళకి ఆ దేవుడు మనసర్థమైంది. ఆ దేహం దేవుడిది అని, ఆ దేహంతో దేవుడు పని జరగాలి అని, ఆ దేహంతో దేవుడికి మహిమ రావాలి అని తల్లి గర్భంలో దేహాలు కడుతుంటే ఆ దేహాలతో పాపాలు చేస్తూ దేవుడు మనసును, దేవుడి ఆలోచనలను గ్రహించకుండా దావీదు ఇచ్చినట్టుగా దేహాన్ని దేవుడు సేవకివ్వకుండా ఆరాధనకు వచ్చేస్తారట, దేవుడిని నమ్మేశారట భక్తులట. ఇలాంటి భక్తి నాకు వద్దు. మీరు నా ఆవరణానికి రావద్దు. నా మనస్సును గ్రహించకుండా నాకు ఆయాసకరమైనవి చేయడానికి నా సన్నిధికి రాకండి. చూడండి కింద మాట మీరు మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి, మిమ్మల్ని కడుగుకొని శుద్ధి చేసుకొనుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. కీడు చేయటం మాని మేలు చేయ నేర్చుకొనుడి. క్రైస్తవుడు అంటే, దేవుని కుమారుడు అంటే మేలు చెయ్యాలి. మాట్లాడటం కాదు, మేలు చెయ్యాలి. దుష్క్రియలు మానేయండి, పాపపు కార్యక్రమాలు మానేయండి, లోకం కోసం బ్రతకటం మానేయండి. సొంత కార్యక్రమాలు మిమ్మల్ని పని చేసుకోవద్దు అంటాం లేదు. ఎప్పుడూ సొంత కార్యక్రమాల్లోనే ఉండకండి. 6 నెలలకు ఒకసారో, 3 నెలలకు ఒకసారో, నెలకు ఒకసారో ఇలాంటి సభలు జరుగుతాయి, సువార్తలు జరుగుతాయి. నీ కష్టార్జితాన్ని నువ్వు అక్కడికి వెళ్ళి పని చెయ్యు. ఎప్పుడు నీ పనేనా? ఎప్పుడు లోకపు పనులేనా? ఎప్పుడు పాపపు పనులేనా? ఎప్పుడు విందులు వినోదాలైనా? ఎప్పుడు సుఖాలు భోగాలైనా? తండ్రి పని ఎప్పుడు ఎత్తుకుంటావు? ఎప్పుడు నీ చేతులతో ఆయన పని చేసి ఆ చేతులను పరిశుద్ధంగా దేవుడికి కనబడేటట్టుగా చేస్తావు? ఎప్పుడు నీ నోటితో ఆయన పాటలు పాడి ఆయన గురించే చెప్పి నోటి ద్వారా అశుభ్రమైనవి రాకుండా నీ నోటిని కాపాడుకుని, నీ దేహాన్ని కాపాడుకుని ఆయన మనస్సును గ్రహించి ఆయన సన్నిధికి రా. దేవుడు ఎలా రాశాడు చూసారండి? ఎలాంటి మాటలు రాశారు చూసారా? మనమే అనుకుంటున్నాం వెళ్తున్నాం ఇస్తున్నాం చేస్తున్నాం అయిపోయింది అనుకుంటున్నాం. ఆయన మాత్రం అంటున్నాడు, నా మనసుకు అనుకూలంగా లేవవి నువ్వు చేసేవి. పాపాలు మానాయి, పరిశుద్ధంగా ఉండు, పవిత్రంగా ఉండు, అప్పుడు చేయి, నాకేదైనా చేస్తా అంటున్నాడు. ఇది పరలోకంలో ఉన్న కన్న తండ్రి మనసులో ఉన్న ఆవేదన. దేవుని పిల్లలారా, మనం పుట్టింది ఈ లోకంలో ఆయన తలంపులు, ఆయన ఉద్దేశాలు, ఆయన ఇష్టాలు నెరవేర్చడానికి. కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 5వ వచనం చూడండి. కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 5వ వచనం అండి. కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 5వ వచనం. యెహోవా మా దేవా, చూసారండి, యెహోవా మా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలు, మా ఎడల నీకున్న తలంపులు. ఆయన మన ఎడల ఆశ్చర్యకార్యాలు చేశారట. వెంటనే ఉంది, అన్ని ఆశ్చర్యకార్యాలు నీకే ఎందుకు చేశానో తెలుసా? నీ ఎడల నాకున్న తలంపులు బహువిస్తారమైన తలంపులతో, బహువిస్తారమైన యోచనలతో, బహువిస్తారమైన ఆలోచనలతో నీకు జన్మనిచ్చాను. నేను నీ ఎడల జరిగించిన ఆశ్చర్యకార్యాలు ఎన్నన్నాడు? బహువిస్తారమైన ఆశ్చర్యకార్యాలు చేశాడంటండి. ఏంటండి అవి? ఏంటో తెలుసండి? మీకు తెలుసు లేదంటే చదువుకున్న పిల్లలకు తెలుస్తుందండి. మనం తండ్రి నుండి ఒక శుక్రకణంగా బయలుదేరుతామండి. తండ్రి నుండి
మరి దాంపత్య జీవితంలో ఒకానొకనాడు ఏమంటే ఒక శుక్రకణంగాను బయలుదేరుతాం తండ్రి నుండి. అలా బయలుదేరుతున్నప్పుడు అంటే మనతో పాటు సుమారుగా ఒక్కసారికి 3 కోట్ల శుక్రకణాలు వస్తాయి. 3 కోట్లు, నీతో పాటు 3 కోట్ల మంది వచ్చారు మీ నాన్న నుండి. ఆ పరుగు పందెంలో, ఆ శుక్రకణాల పరుగు పందెంలో ఉన్నాడు. తండ్రి అండాన్ని చేరాలి, ఒకటే చేరుతుంది. కోట్లు ప్రయాణం చేస్తే ఒకటే చేరుతుందండి. ఆ ప్రయాణంలో, ఆ మొట్టమొదటి నీ బ్రతుకు ప్రయాణంలో ఆ శుక్రకణంగా నువ్వు తండ్రి నుండి బయలుదేరున్నాడు. నీకు ఆ రోజు తోడుగా ఉన్నది, ఆ పరుగు పందెంలో నిన్ను గెలిపించింది, నిన్ను తల్లి యొక్క అండంలోనికి నిన్ను చేర్చింది, అక్కడ నిన్ను పిండంగా మార్చింది, ఆ పిండానికి 9 నెలలు మహారూపం ఇచ్చింది దేవుడండి. ఈ ఆశ్చర్యపు క్రియ ఎవ్వడికి తెలీదు. ఏం జరుగుతుందో తల్లికి తెలీదు, ఏం జరుగుతుందో తండ్రికి తెలీదు, ఎప్పుడు ఈ శుక్రకణం అండంలోనికి వెళ్ళిందో తెలీదు. తల్లికి కూడా 2 నెలల తర్వాత కానీ తెలియదండి. నేను బిడ్డను కనబోతున్నాను, దేవుడు నా గర్భాన్ని పండించాడు అని తల్లికి తెలియడానికి 2 నెలలు పట్టింది. మొదట తల్లికి తెలుస్తుంది బిడ్డ ఏర్పడ్డాడు లోపలని. ఈ క్రియ అంతా జరిగిపోయింది ఆల్రెడీ అప్పటికే. ఇది ఎవరికి తెలుసు? ఎవడు ఆలోచించాడు? ఆ 9 నెలలు తల్లి గర్భంలో ఉన్నప్పుడు నీకు రూపాన్ని కడుతున్నప్పుడు నీకు గాలిచ్చింది ఆయనే, తిండి పెట్టింది ఆయనే, అక్కడ నీకు సర్వం నిన్ను కాపాడింది ఆయనే, నీకు తోడుగా ఉన్నది ఆయనే, ప్రతిరోజు నీ అవయవాన్ని ఇలా బిగించింది ఆయనే. ఎవరికి తెలిసిందంతా? ఈ ఆశ్చర్యపు క్రియలు ఎవరు కనిపెడుతున్నారు? ఎవరు ఆలోచిస్తున్నారు? భూమి మీదకి వచ్చిన బిడ్డ ఒక పూట నువ్వు పాలు ఇవ్వకపోతేనో, ఒక పూట నువ్వు అన్నం పెట్టకపోతేనో ఆకలితో అల్లాడిపోయి ఏడుస్తాడే. తల్లి గర్భంలో, ఇప్పుడు తల్లులు అడుగుతున్నాను నేను, తల్లి గర్భంలో ఏనాడైనా బిడ్డ తన్నుతున్నాడని తిరుగుతున్నాడని అన్నారే తప్ప బిడ్డ పొట్టలో ఏడుతున్నాడంటే ఆకలేసాని ఏ తల్లని చెప్పిందా? ఏడుతాడు అసలు పొట్లాడు? ఏడ్డు. భూమి మీదకి వచ్చిన తర్వాత మనం ఏడిపింతాం, సరిగా చూడక, టైంకి పోలేవక. ఆడు ఉయ్యలో పడేస్తా ఉంటుంది, ఇప్పుడు బట్టలు ఉతుకుంటుంది, ఆడు గోళ, బాబోయ్ అమ్మ రా, ఆకలే 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 ఆకలే. ఆడు ఏడితే కానీ పోలేవది. ఇవి తల్లి గర్భంలో బిడ్డ ఎప్పుడు ఏడ్చాడు చెప్పండి? ఎవడైనా హిస్టరీ చరిత్రలో తల్లి గర్భంలో బిడ్డ ఏడ్చాడు అని ఎవడైనా చెప్పాడా? నో. దేవుడు తోడుగా ఉంటే ఏడుపింటండి బాబు, చాలా మందికి తెలియదు ఇది. దేవుడు ఒడిలో ఉంటే, దేవుడు చేతుల్లో ఉంటే, దేవుడు కడుతుంటే, దేవుడు కాస్తుంటే ఏడుపు ఎక్కడిది? ఏడుపు ఉండదు. మీకు విషయం తెలుసండి, మీరు తల్లి గర్భంలో ఏడవరు, పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా ఏడవరు, ఈ మధ్యలోనే ఏడుతాం. తెలియదు మీకు? భూమి మీదకి వచ్చిన తర్వాత ఏడుపు స్టార్ట్ అయింది, గోళ అటు స్టార్ట్ చేశాడు. ఇక చచ్చిపోయేంత వరకు ఏడుపురండి. ఏదో ఒక ఏడుపు, నడులాగేస్తుంది ఏడుపు, కళ్ళు లాగేస్తున్న ఏడుపు, తలపోటు ఏడుపు, బీపీ ఏడుపు, షుగర్ ఏడుపు, థైరాయిడ్ ఏడుపు, క్యాన్సర్ ఏడుపు, ఈఎంఐలు కట్టలేకపోతున్నాను ఏడుపు, గోళ, కూరల కారం ఎక్కువైపోయింది, భర్త ఏడుపు, రోగాలతో ఏడుపు, పక్కోడు ఎదిగిపోతుంటే ఏడుపు. ఈ రకమైన ఏడుపులు ఇవి. అందుకే ఆటోల మీద ఏం రాస్తారు తెలుసండి? నన్ను చూసి ఏడవకురా. ఏడుతాడని తెలుసాడికి. అప్పు చేసుకున్నాను రా, నీకు ఒక నమస్కారం రా, ఒకటి రాశారండి. ఏడవకు, నన్ను చూసి ఏడవకురా అని కింద ఏమని రాశారంటే అప్పు చేసుకున్నాను రా. చూసారా? ఏడుపు ఏడుపు. ఎందుకురా బాబు ఈ ఏడుపు? ఏడ్చి 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 కుసించిపోయి చచ్చిపోయి పోయి నరకానికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కూడా మళ్ళీ ఏమని చెప్పాడు యేసు ప్రభు? ఏడుపు, పళ్ళు కొరకటం. ఎక్కడ? చచ్చిపోయిన తర్వాత. పుట్టినప్పటి నుంచి స్టార్ట్ చేశాడు ఏడుపు. భూమి మీద అంతా ఏడుపే, చచ్చిపోయిన తర్వాత ఏడుపే. పరలోకానికి వెళ్ళారనుకోండి, ఏడుతాడా నవ్వుతాడా? నవ్వుతాడు. తల్లి గర్భంలో దేవుడు సంరక్షణలో ఉన్నప్పుడు ఏడ్చాడని నవ్వాడా? నవ్వుతాడండి. దేవుడు తోడుగా ఉంటే నవ్వుతారండి. దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టేస్తే ఏడుస్తారండి. నరకం అంటే దేవుడు విడిచిపెట్టేశాడు, ఏడుస్తారు. పరలోకం లాగుంటా తెలుసా? ఆకలి ఉండదట, బాధ ఉండదట, ఎండ ఉండదట, చలి ఉండదట. ఎందుకు ఉండదంటే నీ కాపరి ఎవరో తెలుసా? అక్కడ జీవజలముల యొద్ద ఉండు గొర్రె పిల్ల నీకు కాపరి అయి అని ఉంటుంది బైబిల్లో. మన కాపరి ఎవరు అక్కడ అంటే యేసుప్రభు పక్కనే ఉంటే ఇక ఏడుపు ఏంటి, బాధ ఏంటి, కన్నీళ్ళు ఏంటి చెప్పండి? అపోస్తులు పక్కన యేసుప్రభు ఉన్నంతకాలం వాళ్ళకి ఏ కష్టమైనా వచ్చిందా? తుఫాన్ వచ్చేసి వాళ్ళలో మునిగిపోతుంటే ప్రభా నీకు చింత లేదా, మేము మునిగిపోతున్నాం అనేసరికి యేసుప్రభు ఏమన్నాడు? అగు అన్నాడు. ఎవరిని? తుఫాన్ని. ప్రభు పక్కన ఉన్నంతకాలం సేపు. ప్రభు వెళ్ళిపోయాడండి, చిత కుట్టేశారండి వీళ్ళని సువార్తకి వెళ్తానందుకు. ఎవరిని? యేసుప్రభుని. బాబు శ్రమపడానికి కొద్ది రోజులు తప్పదు, నేను అక్కడికి వచ్చేస్తారు కదా, అక్కడ హ్యాపీగా ఉందరు అన్నాడు. ఎక్కడ? పరలోకంలో. మీకు ఏమనిపిస్తుంది చెప్పండి? దేవుడు మనసు మీకు ఏమర్థమని చెప్పండి. ఇప్పుడు
భూమి మీద ఉన్నంత కాలం మనిషి దేవుడు కొరకు దేవుడు మనసును అర్థం చేసుకుని బ్రతికితే, ఆయన మనసు ప్రకారం నువ్వు ఆలోచించి ఈ భూమి మీద క్రియలు కష్టాలు నువ్వు పడగలిగితే, మరణం తర్వాత దేవుడు నీకు ఏమిస్తాడు? విశ్రాంతినిస్తాడు. విశ్రాంతిలోనికి నిన్ను తీసుకుని వెళతాడు. అది దేవుడికి నీ మీద ఉన్న విస్తారమైన తలంపులు. ఆయన తలంపులు ఏంటో తెలుసుకో. ముందు ఆయన ఎందుకు పుట్టించాడో తెలుసుకో. వాక్యం ద్వారా నిన్ను ఆయన ఏం చేయమంటున్నాడు తెలుసుకో. నీ మీద చాలా ఆశ పెట్టుకుని కన్నాడు నిన్ను. కారణ జన్ముడు నువ్వు. లోకానికి ఊరకనే రాలేదు. అమ్మ నాన్నల ఆవేశంతో కలిగిపోయిన జన్మ కాదు ఇది. కన్నాడు, రావాలని కోరుకున్నాడు. ఈ కోరికతో కన్నా ఆయన ఈ భూమి మీదకి వచ్చి నీ మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. చాలా తలంపులతో ఈ జీవితాన్ని ఇచ్చాడు. అవేమైనా పండిస్తావేమోనని ఎదురు చూస్తున్నాడు. ఇప్పటికీ అది చెప్పి ముగిస్తాను ఈ రాత్రి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, వాక్యపఠనం చదివారు ఇదే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం 12వ వచనం అండి. దేవుడు భూమి మీద ఉన్న మనుషుల గురించి ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ఏమండి 11వ వచనం 12వ వచనం చదువుదాం. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము, చూసారా, క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము. దేవుడు మన రాక కోసం ముందుగా నిరీక్షించాడు. ముందు నుంచే ఎదురు చూస్తున్నాడు నీకోసం. క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలగ చేయవలనని. నిన్ను కన్నది నీ కోసం బతకడానికి కాదు, నీకు మహిమ తెచ్చుకోవడానికి కాదు, నువ్వు సంపాదించుకోవడానికి కాదు, ఈ లోకంలో అధికారాలు సంపాదించి ప్రజల ముందు గొప్పవాడిగా ఫోజులు కొట్టడానికి కాదు. తన మహిమకు కీర్తి కలగజేయాలి. మానవ జన్మ దైవానికి కీర్తి తీసుకుని రావడానికి. మళ్ళీ చెప్తున్నాను, నీ జన్మ నా జన్మ పరలోకంలో ఉన్న కన్న తండ్రికి కీర్తి మహిమ. నీ జీవితాన్ని చూడగానే అబ్బా దేవుడిని నమ్మి భలే బ్రతుకుతున్నాడండి. నీ మాట చూడగానే దేవుడిని నమ్మాడండి, అందుకేనండి మాటలు బాగున్నాయి. నీ చూపు చూడగానే దైవ కుమారుడండి, అందరిని చెల్లి అంటాడండి, అందరిని అక్క అంటాడండి. బైబిల్ పట్టుకున్నాడంటే భలే మారుతున్నారండి. నీ ప్రవర్తనతో, నీ చూపుతో, నీ మాటతో, నీ జీవితంతో దేవుడికి మహిమ తీసుకుని రావడానికి దేవుడు ముందుగానే నీ కోసం ఎదురు చూశాడు ఈ లోకంలోనికి రావాలి అని. చదువుతాను క్లారిటీగా 11వ వచనం. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరుచుకొనెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన, ఈ పదం అండర్లైన్ చేసుకోండి, ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున ఈ సమస్త కార్యాలను జరిగిస్తున్నాడు. ఆయన చిత్తం, ఆయన మనసు ప్రకారం ఈ సమస్త కార్యాలు ఈ గ్రామంలో, ఈ రూపంలో ఒక కుమారుడిగా లేదంటే ఒక కుమార్తెగా ఎవరి తల్లిదండ్రుల గర్భాన నువ్వు పుట్టాలో దేవుడు ముందుగా ఆయన ఇష్ట ప్రకారం అనుకున్నాడు. అందుకే నీకు జన్మ వచ్చింది. యేసుక్రీస్తుల వారు ఎక్కడ పుట్టాలి, సంసోను ఎక్కడ పుట్టాలి, దావీదు ఎక్కడ పుట్టాలి, అపోస్తలులు ఎప్పుడు పుట్టాలి, పౌలు గారు ఎప్పుడు పుట్టాలి, స్టెఫెను ఎప్పుడు పుట్టాలి, ఫిలిప్పు ఎప్పుడు పుట్టాలి, నువ్వెప్పుడు పుట్టాలి, నేనెప్పుడు పుట్టాలి, ముందుగానే జగత్తు పునాది వేయబడక ముందుగానే నిర్ణయించేశాడు. ఆయన ఇష్ట ప్రకారం ఈ తరంలో, ఈ రూపంతో, ఈ భారతదేశంలో, ఈ తెలుగు రాష్ట్రాలలో, ఈ గ్రామంలో నీకు జన్మనిచ్చేశాడు. ఈ జన్మనిచ్చి ఇదిగో నీ చుట్టుపక్కల నశించిపోతున్న గ్రామాలను కాపాడు నాయనాన్ని నిన్ను పుట్టిస్తే, నీకు జన్మనిస్తే, ఆయన మహిమ తేడానికి, ఆయన గురించి చెప్పడానికి నువ్వు పుడితే, ఆయన మనస్సును గ్రహించకుండా, ఆయన ఆలోచన గ్రహించకుండా ఏం బ్రతుకుతున్నావు, ఎక్కడ బ్రతుకుతున్నావు, ఏం చేస్తున్నావు, ఏం ఆలోచిస్తున్నావు దేవుడి కోసం ఆలోచించి రాత్రి బాగా నన్ను ఎందుకు పుట్టించావు తండ్రి అని దేవుడిని అడగండి. ఒకవేళ మీ జీవిత పరమార్థాలు మీకు తెలియకపోతే మా దగ్గరికి రండి. బైబిల్లో నుంచి స్పష్టంగా మానవ జీవితం ఎందుకో, మానవ జన్మ ఎంత గొప్పదో నేర్పిస్తాం, చూపిస్తాం ఆధారాలతో. దేవుడు నీ జన్మ గురించి ఎన్ని కలలు కన్నాడో ఎవడు ఒక 2 రోజుల్లోనో 3 రోజుల్లోనో బైబిల్ అంతా చెప్పలేం కదా. సాధ్యమైనంత మట్టుకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం ఈ 3 రోజులు. దేవుడు మనసిది నీ మీద. నిన్ను పుట్టించింది ఆయన కోసం, నువ్వు బ్రతకవలసింది ఆయన కోసం, నీ జీవితం అంతా ఖర్చు అవ్వాల్సింది ఆయన కోసం, నీ బలం ఆయన కోసం ఖర్చు అవ్వాలి, నీ ఆలోచనలు ఆయన కోసం ఖర్చు అవ్వాలి, నీ తెలివి ఆయన కోసం ఖర్చు అవ్వాలి, నీ బుద్ధి బలం దేవుడికి ఉపయోగించు. చదువుకి ఇస్తున్నావు, ఉద్యోగానికి ఇస్తున్నావు, ఎవరిని ఎలా మోసం చేయాలంటున్నావు, ఏదో సంపాదిస్తానంటున్నావు, తెలివిగా ఆలోచనగా ప్రతి దాంట్లోనూ ముందుంటున్నావు,
మరి దేవుడి కోసం ఏం ఆలోచించావు? వెళతానని వస్తానని అయిపోయిందా? ఇదే భక్త? ఇది క్రైస్తవ్యమా? నో, కాదండి. దేవుడు మనస్సు ముందుగా మీకోసం నిరీక్షించాడు, ఎదురు చూశాడు. దేవుని పిల్లలారా, ఇక ముగిస్తున్నాను. దేవుడు ఎదురు చూసింది ఎప్పటి నుంచి అంటే, మీరు అక్కడ పై వచనాలు చదువుకోండి, 4, 5, 6 వచనాలు కలిసి ఉంటాయండి. ప్రభు మా కోసం, ఇదిగో మేము ఈ గ్రామంలో ఇప్పుడు పుట్టాం కదా, మా కోసం నువ్వు ఎప్పటి నుంచి ఎదురు చూసావంటే అక్కడ అంటాడు, జగత్తు పునాది వేయబడక ముందు నుంచే మీకోసం ఎదురు చూశాను కొడుక, ఈ రూపంతో మీరు వస్తారని. మీరు రాగానే మీ తల్లి గర్భంలో చక్కటి రూపం కట్టి ఆ గ్రామంలో మిమ్మల్ని నిలబెట్టాను రా అన్నాడు. తండ్రి, అంతకు ముందు నుంచి మా గురించి ఎదురు చూశారు. మీ నామానికి ఘనత కీర్తి తీసుకొని రావాలని ఈ తరంలో నేను వచ్చాను. నన్ను ఏం చేయమంటారు తండ్రి అని మోకాళ్ళు వేసి అడగండి. మీ జీవితం తర్వాత చూడండి. దేవుడికి ఇష్టమైన కార్యక్రమాలలో ఉండండి, ప్రార్థనకి వెళ్ళండి, సంఘానికి వెళ్ళండి, బైబిల్ బాగా చదవండి, దేవుడి కోసం ఇలాంటి కార్యక్రమాలకు సిద్ధపడండి, ఎవరికైనా వాక్యం చెప్పండి, వాక్యం చెప్పించండి, దేవుడి కోసం బ్రతకటం ప్రారంభించండి. తర్వాత చూడండి మీ జీవితం, మీ వెనక దేవుడు ఎలాగొస్తాడు. దేవుని పిల్లరా, ఈరోజు పరిస్థితి ఏంటో తెలుసండి, ఈ సృష్టి కట్టక ముందు నుంచి ఒక్క జన్మ గురించి ఎదురు చూస్తూ ఉంటే ఆ జన్మ ఈ లోకానికి వచ్చిండి ఈరోజు చేస్తున్నది ఏంటో తెలుసండి. పుట్టగానే 3 సంవత్సరాలు మాత్రమే ఏమి తిరిగిన అమాయకుల్లో బ్రతుకుతాడండి. 3వ సంవత్సరం వచ్చింది, వెంటనే బ్యాగ్ ఇచ్చి ఎక్కడ పంపించేస్తారు చెప్పండి? 3కే ఎక్కడ పంపించేస్తారు? స్కూల్కి. ఒకప్పుడు 6లోనూ 7లోనూ పంపేవారు, ఇప్పుడు 3. ఎందుకంటే ముందు ఇంకో 3 క్లాసులు పెరిగాయి కదా. 1వ తరగతి ముందే 3 క్లాసులు ఉన్నాయి, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ. అప్పుడు 1వ తరగతి మళ్ళా అక్కడికే వస్తున్నాడు. కానీ ఇంట్లో ఉంటే మరి అమ్మ చూసుకోలేకపోతుందట, నాన్న చూసుకోలేకపోతున్నాడట, 3 సంవత్సరానికి అల్లరట, పటికలు వేసేస్తారట. ఎక్కడ? స్కూల్లో వేయిస్తారు. జాగ్రత్తగా వినండి, 3వ సంవత్సరాన్ని స్కూల్లో వేయిస్తారు. అయిపోయింది, 10th క్లాస్ అయిపోయింది, ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి చెప్పండి? చదువు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి? వెంటనే ఉద్యోగం. వెరీ గుడ్, ఉద్యోగం కూడా వచ్చేసింది. నెక్స్ట్ ఏంటి చెప్పండి? పెళ్ళి. వెరీ గుడ్, అది కూడా అయిపోయింది. బాజాలు మోగే అయిపోయింది, పెళ్ళి అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? మళ్ళా పిల్లలు పుట్టాలి. వెరీ గుడ్, పిల్లలు పుట్టేశారు. నెక్స్ట్ ఏంటి? మళ్ళా ఏముంది? ఈడికి బ్యాగ్ వేయటమే. మళ్ళీ ఎవరికి? పుట్టిన బొడ్డోడికి. ఈడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈడు వెళ్ళిపోతున్నాడు, ఈడు తిరుగుతున్నాడు. ఇప్పుడు స్కూల్కి ఇంటికి ఈడు చదువు అయిపోయింది. ఈడికి ఏంటి ఇప్పుడు? కొడుక్కి ఏముంది? రొటీన్. నాకేదైందో ఆడికేది అవుతుంది. ఆడికి పెళ్ళి, మళ్ళీ పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోతే నెక్స్ట్ ఏంటి? ఆడికి కొడుకు పుట్టేశాడు, ఈడు తాత అయిపోయాడు. నెక్స్ట్ ఏంటి ఇప్పుడు? ఇంకేముంది? వెంటనే ఫోటోకి దండ, నేను నరకం. ఇందుకేనా పుట్టారు? ఇదేనా జీవితం? ఇంతకు మించి ఏమైనా జరుగుతుందా? మీరు చెప్పండి. ఏమంటే జీవితం ఇదేనా? ఇంతకు మించి ఏమైనా ఉందా? ఈ రోజు లోకం జరిగిస్తున్నది. పుట్టాడట, చదువుతాడట, తింటాడట, తిరుగుతాడట, పెళ్ళట, పిల్లలట, చచ్చిపోతాడట. మరి పుట్టించిన దేవుడు ఏమైపోవాలరా? అన్ని నీ ఇష్ట ప్రకారం చేసుకుంటే పుట్టించిన ఆయన ఏమవ్వాలి? పుట్టించిన దేవుడికి ఏం చేశావు? ఆయన గాలి పీల్చేశావు, ఆయన నీళ్లు త్రాగేశావు, ఆయన భూమి అనుభవించేశావు, దున్నేశావు, ఇల్లులు కట్టేశావు, పొలం అన్నావు. ప్రతిరోజు ఆయన ఇస్తున్న సూర్యుడిని అనుభవించేస్తున్నావు, ఆయన వర్షాలు నీళ్లు తాగేస్తున్నావు, ఆయన ఋతువులు అనుభవించేస్తున్నావు. మరి ఆయనకి ఏం చేశావు? నీ చదువు, నీ ఉద్యోగం, నీ పెళ్ళి, నీ పిల్లలు, దేవుడికి ఏం చేశావు? నీ కోసం ఎదురు చూసింది ఎందుకా? జగత్తు పునాది వేయబడక నుంచి నువ్వు వస్తావని ఎదురు చూసింది ఎందుకా? పోనీ ఎక్కడ తాగాడా మనిషి? ఎక్కడ తాగలేదండి. ఒకడు తాగుబోతు అయిపోయాడు, ఒకడు తిరుగుబోతు అయిపోయాడు, ఒకడు వ్యభిచారం అయిపోయాడు, ఒకడు మోసగాడైపోయాడు. ఏమండి, జగత్తు పునాది వేయబడక ముందు నుంచి ఎదురు చూస్తున్న కొడుకు ఈ లోకంలోకి వచ్చి ఒక పచ్చి వ్యభిచారిగా తిరుగుతున్నాడు అనుకోండి, ఎదురు చూసిన కన్న తండ్రి గుండె మనసు ఏమైపోద్ది? మీరు చెప్పండి. మీ కొడుకు ఉద్యోగానికి వెళ్ళాడు, ఎక్కడికో కువైటో దుబాయ్కి వెళ్ళాడు, వస్తాడని ఎదురు చూస్తున్నారు. వచ్చేటప్పుడే క్యాన్సర్ రోగంతోనో ఎయిడ్స్ రోగంతోనో వచ్చాడు అనుకోండి, ఎలాగుంటది? దుబాయ్ వెళ్ళిపోయి అక్కడ వ్యభిచారం అంతా చేసి ఎయిడ్స్ అంటించుకుని వచ్చాడు. అమ్మా, ఎయిడ్స్తో వచ్చానమ్మా, ఇంకో సంవత్సరంలో చచ్చిపోతానమ్మా అన్నాడు. ఎలాగుంది తల్లికి? గుండె కోత. కొడుకు అలాగైపోతే జగత్తుకు పునాది ముందు నుంచి ఎదురు చూసిన నువ్వు ఈ లోకానికి వచ్చి పాపం చేస్తూ, దేవుడు పని చేయక, దేవుడికి మహిమ తెచ్చే కార్యక్రమాలు ఏమి చేయక, నా జీవితం, నా కుటుంబం, నా పిల్లలు అంటే దేవుడు ఏమవ్వాలి? ఇదేనండి దేవుడు మనస్సు. ఈ రాత్రి మీకు చెప్తున్నాడు, ఆయన మనసు అంతా నా మాటలుగా తీసుకోకండి ఎవరు.
ఆయన మనసు మీ ముందు పెడుతున్నాడు. నువ్వేం చేస్తున్నావు కొడుకు అని అడుగుతున్నాడు. నీ జన్మ నాది అంటున్నాడు, నీ జీవితం నాది అంటున్నాడు. నీకు అర్థమయ్యేటట్టుగా దేవుడు తన మనస్సును ఆవిష్కరిస్తున్నాడు ఈరోజు.